Hi friends, my name is Dharmaraju. Today I would like to introduce tenses. Tenses అంటే ఏంటి? టెన్సెస్ అంటే ఏమిటి? మనం మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క మాట కూడా టెన్సెస్లోనే ఉంటుంది చాలా వరకు. నిన్న ఏం చేసావు, రేపు ఏం చేస్తావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, గతంలో ఏం చేసేవాడి, ఫ్యూచర్లో నువ్వేం చేస్తూ ఉంటావు, ఇలాంటి టెన్సెస్లోనే చెప్పుకోవాలి. అయితే టెన్సెస్ అంటే ఏమిటి? టెన్సెస్ అంటే ఏమిటి చూసుకుందాం. టాపిక్ నేమ్ టెన్సెస్. టెన్సెస్ అంటే టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ అండ్ వర్క్, అంటే మనం చేసే పని చెప్పేదే టెన్సెస్. నువ్వు ఏ కాలంలో ఏం చెప్తావు, టెన్స్ అంటే కాలం, ఏ కాలంలో నువ్వు ఏ పని చేసావు అనేది చెప్పేదే టెన్సెస్. పని చేయడం, ఓకే, చేయడం. అయితే మనకి దీనిలో వచ్చేసి మనకి టెన్స్ ఎన్ని ఉంటాయి ముఖ్యానికంటే 3 టెన్స్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3. దీస్ ఆర్ 3. మెయిన్లీ వీ హ్యావ్ 3 టెన్సెస్. ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? ప్రెజెంట్ అంటే ఏంటి? ప్రస్తుతం. దాన్ని మనం వర్తమాన కాలం అంటాం తెలుగులో. మరి పాస్ట్ అంటే ఏంటి? భూతకాలం. ఫ్యూచర్ అంటే ఏంటి? భవిష్యత్ కాలం. అంటే వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. మళ్ళీ దీస్ ఆర్ డివైడింగ్ ఇంటూ 4 టైప్స్. అంటే ఏంటి? ఇవి మళ్ళీ 4 రకాలుగా విభజించబడింది. ఈచ్ 1 టెన్సెస్ డివైడింగ్ ఇంటూ 4 టైప్స్. ఇది ఒక్కొక్కటి మళ్ళీ ఎన్ని రకాలుగా విభజించబడింది? 4 రకాలుగా. అవి ఏంటంటే ఇవి అని చూసుకుంటే మనకి ప్రజెంట్లో 4 టైప్స్ ఉంటాయి, పాస్ట్లో 4 టైప్స్ ఉంటాయి, ఫ్యూచర్లో 4 టైప్స్ ఉంటాయి. అయితే ఈరోజు నేను మీకు చెప్పేది 3 టెన్సెస్. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్. టెన్సెస్ ఏంటి? సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏమిటి? సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏమిటి? దీని యొక్క ఫ్రేమ్ ఏంటి చూసుకుంటే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మనం రోజు చేసే పని, రెగ్యులర్గా చేసే పని, డైలీగా చేసే పని. నువ్వు రోజు చేస్తావా? టెన్స్లో మాట్లాడుకోడు. ప్రతి వారం చేస్తావా? టెన్స్లో మాట్లాడు. ప్రతి నెల చేస్తావా? ప్రతి సంవత్సరం చేస్తావా? తరచుగా చేస్తావా? అరుదుగా చేస్తావా? ఎల్లప్పుడూ చేస్తావా? సింపుల్ ప్రెజెంట్. యు టాక్ ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం మాట్లాడుకోవాలి. మరి దీని ఫ్రేమ్ ఏంటి? సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. V1 అంటే ఏంటి? వివి ఫోన్లో ఉండే సిరీస్ అనుకుంటున్నారా? V10, V12 కాదు. V1 అంటే వెర్బ్. ఏంటిది? వెర్బ్స్ అంటే ఏంటి? క్రియ. ఏంటిది? క్రియ. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి మనకి? V1, V2, V3. ఏంటిది? V1, V2, V3. ఓకే, అయితే దీన్ని చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఫ్రేమ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అయితే ఫస్ట్ మనకి సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. అయితే దీంట్లో సబ్జెక్ట్ తర్వాత మనకి ఏం రావాలి? V1 రావాలి. ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్కి V1 రావాలి. ఒక వెర్బ్ తీసుకోండి, టేక్. ఏంటిది? టేక్. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి అంటే థర్డ్ పర్సన్ సింగులర్కి మనకి ఎస్ రావాలి. ఏం రావాలి? ఎస్ రావాలి. ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ రావాలి. ఏం రావాలి? ఎస్ లేదా ఐఎస్. ఎప్పుడు అంటే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ప్లూరల్ సబ్జెక్ట్స్కి ఐఓయూదే మాట్లాడేటప్పుడు ఇక్కడ V1 రావాలి. ఇక్కడ V1 ప్లస్ ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ రావాలి. ఏం రావాలి? V1కి ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్. అప్పుడు ఏమవుతుంది? నేను ప్రతిరోజు సబ్జెక్ట్ ప్లస్ V1. అసలు సింపుల్ ప్రెజెంట్ అంటే ఏమిటి? ప్రతిరోజు చేసే పని. ప్రతిరోజు చేస్తామా? చెప్పుకోవాలి. ప్రతిరోజు చేసే పని అంటే దీన్ని ఏం చెప్పాలి? రెగ్యులర్గా ఉపయోగించే టెన్స్ సింపుల్ ప్రెజెంట్ చెప్పుకోవాలి. రోజు చేస్తామా? రోజు చేస్తాం. ప్రతి వారం చేస్తాం, ప్రతి నెల చేస్తాం, ప్రతి సంవత్సరం చేస్తాము. ఇలా చేసేటప్పుడు ఆ పనిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకోవాలి. సబ్జెక్టు V1. అయితే ఇక్కడ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఏం రావాలి? V1. ఐ టేక్ కాఫీ డైలీ. అంటే ప్రతిరోజు నేను కాఫీ తీసుకుంటా. ఐ టేక్ కాఫీ. వీ టేక్ కాఫీ మనం తీసుకుంటాము. యూ టేక్ కాఫీ నీవు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావు. ప్రతిరోజు సబ్జెక్ట్ ప్లస్ V1. యూ టేక్ వాళ్ళు తీసుకుంటారు. దే టేక్ అతడు తీసుకుంటాడు ప్రతిరోజు కాఫీ. ఈ టేక్స్ ఎస్ ఈఎస్ ఐఎస్ రావాలి. కానీ చెప్పేటప్పుడు ప్రొనౌన్సియేషన్లో, చెప్పేటప్పుడు ఉచ్చారణలో మాత్రం ఎస్ అనే రావాలి. ఇంకో V1 ఏంటి? టేక్, టేక్స్. గివ్స్. కమ్స్. గోస్. ప్లేస్. చెప్పేటప్పుడు ప్లేస్ ఎస్ రావాలి. ఓకేనా? అది ఈఎస్ అనేది నేను మీకు తదుపరి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఇక్కడ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్లూరల్ కోసం చెప్తారా? ఐ టేకు, వీ టేకు, యూ టేకు, దే టేకు.
హీ టేక్స్, సీ టేక్స్, రాజు టేక్స్, రవి టేక్స్, రాణి టేక్స్ చెప్పాలి. ఓకేనా? అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనకి ఎస్ రావాలి. క్లియర్? పాజిటివ్. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్. ఐ టేక్ కాఫీ డైలీ. నేను ప్రతిరోజు న్యాచురల్ స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్తాను. ఐ గో టు న్యాచురల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ఓకే, ప్రతి వారం వెళ్తాను. ఐ గో టు. వాళ్ళు ప్రతిరోజు వెళ్తారు న్యాచురల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి. దే గో టు న్యాచురల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు వెళ్తాను. ఐ గో, వాళ్ళు వెళ్తారు. దే గో. ఆమె వెళ్తుంది. సి ఏమవుతుంది? ఇక్కడ ఏం రావాలి? గో, గోస్. సి గోస్, ఎస్ రావాలి. సి గోస్. ఓకే, సి గోస్ వెళ్తుంది అని అర్థం. ఓకే, అతను వెళ్తాడు. హీ గోస్. రవి వెళ్తాడు. రవి గోస్ టు న్యాచురల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడని ఏమంటాం? టాక్. అప్పుడు ఏం చెప్పాలి? ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. వాళ్ళు ప్రతిరోజు మాట్లాడతారు. దే టాక్. ఆమె మాట్లాడుతుంది. సీ టాక్స్. నేను మాట్లాడుతానంటే ఐ టాక్, వాళ్ళు దే టాక్, ఆమె షీ టాక్స్. మరి ప్రతిరోజు రవి ఇంగ్లీష్లో మాట్లాడతాడు. రవి టాక్స్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ప్రతి వారం నేను సినిమాకి వెళ్తా. ఐ గో టు మూవీ ఎవ్రీ. ప్రతి నెల నేను గోవా వెళ్తా. ఐ గో టు. ప్రతి సంవత్సరం లండన్ వెళ్తా. ఐ గో టు. వాళ్ళు వెళ్తారు. దే గో. ఆమె వెళ్తుంది. ప్రతి సంవత్సరం ఆమె లండన్ వెళ్తుంది. ప్రతి సంవత్సరం వెళ్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? సి గోస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడేటప్పుడు నువ్వు ప్రతిరోజు చేస్తావా, ప్రతి నెల చేస్తావా, ప్రతి సంవత్సరం చేస్తావా? సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ అనేది మొదటి రూపంలో ఉండాలి. ప్లూరల్ సబ్జెక్ట్స్కి అయితే V1 టేక్ రావాలి. థర్డ్ హీ, సీ. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంటి? నేను మీరు మాట్లాడేటప్పుడు ఎవరు? నేను మీరు కలిసి మాట్లాడే వ్యక్తి ఒక్కలై ఉండాలి. దాన్ని మనం థర్డ్ పర్సన్ సింగులర్ అంటాము. అప్పుడు ఏం రావాలి? V1కి ఎస్ రావాలి. హీ టేక్స్. ఆమె ప్రతిరోజు ఆమె హైదరాబాద్కి వస్తుంది. సీ కమ్స్. రావడాన్ని ఏమంటాం? ఇప్పుడు ఏమవుతుంది? సీ కమ్స్ టు హైదరాబాద్. అతడు వస్తాడు. హీ కమ్స్. నేను వస్తా. ఐ కమ్. నేను వస్తానంటే ఐ కమ్. వాళ్ళు వస్తారంటే దే కమ్. మరి ఆమె వస్తుందంటే సీ కమ్స్ టు హైదరాబాద్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు హైదరాబాద్కి వస్తుంది. అతడు వస్తాడు. హీ కమ్స్. ఓకే, ఇవన్నీ మనకి పాజిటివ్ సెంటెన్స్. అంటే వెర్బ్ 1కి ఎస్ చేర్చుకుంటే ఏమవుతుంది? ఎస్గే అని ఎస్గే అంటే చెప్పేటప్పుడు ఎస్ రావాలి. అప్పుడు ఏమవుతుంది? అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. ప్రతిరోజు చేసే పని. అంటే రెగ్యులర్గా మనం చేస్తామా? ఓకేనా? అంటే మనం ప్రతిరోజు చేసే పని ఉదయం లేచి నుండి సాయంత్రం పడుకునేంత వరకు మనం మాట్లాడుకునేది ఈ టెన్స్లోనే. ప్రతిరోజు నేను మార్నింగ్ 4 గంటలకి మేల్కొంటా. అంటే 4 గంటలకి నేను పడుకొని లేస్తాడు. ఎలా చెప్పాలి? ఐ వేకప్ ఎట్ 4 o'clock ఎవ్రీడే. ఆమె లేస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ కదా, మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం? ఆమె కోసం. అప్పుడు ఏం చెప్పాలి? ఆమె ఏమవుతుంది? షీ అవుతుంది. సీ ఏం రావాలి? వేక్స్ రావాలి. సీ వేక్స్ అప్ ఎట్ 4 o'clock ఎవ్రీడే లేదా at 4 o'clock అని చెప్పాలి. ఓకే, ఇది ప్రతిరోజు నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటా. ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే. ప్రతిరోజు నేను 12 గంటలకు లంచ్ తీసుకుంటా. ఐ టేక్ లంచ్. ప్రతిరోజు నేను సాయంత్రం మా ఫ్రెండ్స్ని కలుస్తా. ఐ మీట్. కలుస్తారా? మీట్. ఐ యాము, ఐ వాజు, ఐ హ్యావ్ పెట్టకూడదు. ఇట్ ఈస్ రాంగ్ వర్డ్స్. ఎందుకు? సబ్జెక్ట్ తర్వాత V1 రావాలి రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే రోజు చేసే పని, రెగ్యులర్ యాక్షన్స్ ఈ టెన్స్లోనే మాట్లాడుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? నేను ప్రతిరోజు మా ఫ్రెండ్స్ కలుస్తా. ఐ మీట్. సబ్జెక్ట్ తర్వాత వెంటనే వెర్బ్ పెట్టండి. ఆమె కలుస్తుంది. సీ మీట్స్ టు హర్ ఫ్రెండ్స్ ఎవ్రీడే. సీ మీట్స్ టు హర్ అంటే ఆమె ప్రతిరోజు తన ఫ్రెండ్స్ని కలుస్తుంది అని అర్థం. ఓకేనా? అతడు ప్రతిరోజు బిర్యానీ తింటాడు. అప్పుడు ఏం చెప్పాలి? ఏమొస్తుంది? హీ ఈట్స్. తిండాన్ని ఏమంటాం? ఈట్. నేను తింటా. ఐ ఈట్. వాళ్ళు తింటారు. దే ఈట్. నీవు తింటావు. యూ ఈట్ బిర్యానీ ఎవ్రీడే. మరి అతడు తింటాడు. హీ ఈట్స్. ఆమె తింటుంది. సీ ఈట్స్. రవి ప్రతిరోజు బిర్యానీ తింటాడు. రవి ఈట్స్ బిర్యానీ ఎవ్రీడే, రెగ్యులర్లీ, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. ఓకేనా? చెప్పుకోవచ్చు. ఆల్వేస్ హీ ఈట్స్ బిర్యానీ. అతను ఎల్లప్పుడూ బిర్యానీ తింటాడు అని అర్థం. ఓకే, దీస్ ఆర్ పాజిటివ్ సెంటెన్స్. ఓకే, రైట్. నెక్స్ట్, ఇది పాజిటివ్ సెంటెన్స్. సబ్జెక్ట్ తర్వాత V1 రావాలి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. సబ్జెక్ట్ తర్వాత V1 వస్తే మనకి పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్లూరల్ సబ్జెక్ట్స్కి V1 రావాలి. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంటి? మీరు నేను ఎవరి కోసం అయితే మాట్లాడుకుంటామో ఆ పర్సన్ ఒక్కడై ఉండాలి. అప్పుడే దాన్ని థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ సింగిల్గా ఉంటే అప్పుడు ఎస్ రావాలి. ఒక ప్లూరల్ అయితే అప్పుడు ఏమవుతుంది? ఒకటి కంటే ఎక్కువ. అప్పుడు దే అవుతుంది. దేకి ఏం రావాలి? దేకి V1 రావాలి. దే టాక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. వాళ్ళు ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడతారు. వాళ్ళు ప్రతిరోజు నన్ను కలుస్తారు. దే మీట్ మీ ఎవ్రీడే. వాళ్ళు ప్రతిరోజు నన్ను కలుస్తారని చెప్పాలి. ఓకే, ఇది పాజిటివ్. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఏంటి? నెగిటివ్. చూసుకుందాం ఒకసారి.
దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు దీని మీద సొంతంగా రాయండి. సబ్జెక్ట్ ప్లస్ డూ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ డూ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది నెగిటివ్ సెంటెన్స్. ఆల్రెడీ నేను గత వీడియోలో బీ ఫార్మ్స్ చేశాను. బీ ఫార్మ్స్లో మనం అమేజ్ అనేది ప్రెజెంట్లో చెప్పుకున్నాము, పాస్ట్లో వజ్ వరకు చెప్పుకున్నాము, ఫ్యూచర్లో విల్ బి ఆర్ షల్ బి చెప్పుకున్నాం. అక్కడ నెగిటివ్ సెంటెన్స్లో అక్కడ ఎక్కడ మనం నాట్ పెట్టాము అనుకుంటే హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ పెట్టాము. మరి ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ మనకి హెల్పింగ్ వర్బ్ రాలేదు, అయితే చెప్పుకోవచ్చు ఐ డూ ప్లే. కరెక్టే, ఐ డూ ప్లే. సీ డస్ వాచ్. కరెక్ట్. సీ వాచెస్ ఎవ్రీడే అయినా చెప్పుకోవచ్చు, లేదా సీ డస్ వాచ్ అయినా చెప్పుకోవచ్చు. కరెక్ట్. అయితే ఇక్కడ ఏంటి మరి నెగిటివ్లో మనకి హెల్పింగ్ వర్బ్ వచ్చింది. అంటే ఏంటి సబ్జెక్ట్ తర్వాత డూ డస్ తర్వాత నాట్ రావాలి. అంటే డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది, డస్ ప్లస్ నాట్ డజంట్ అవుతుంది. ఏం చెప్పాలి? డోంట్ ఆర్ డజంట్. తర్వాత ఏం రావాలి? వెర్బ్ వన్ రావాలి. చూసుకుందాం. అయితే ఇక్కడ మనకి ప్లూరల్కి డూ ప్లస్ నాట్ డోంట్, థర్డ్ పర్సన్ సింగులర్కి డస్ ప్లస్ నాట్ డజంట్. అప్పుడు ఏమవుతుంది? తర్వాత V1 రావాలి. సబ్జెక్ట్ తీసుకున్నాను, హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ తీసుకున్నాను. ఇంకేం రాయాలి? వెర్బ్ కావాలి. ఒక వెర్బ్ తీసుకుందాం. టేక్ అనే వెర్బ్ తీసుకుందాం. ఏంటిది? టేక్. మనకి V1 కావాలి కదా, ఈ టెన్స్లో మనకి V1 కావాలి, ఇదే కావాలి. సో టేక్. టేక్ కాఫీ. కాఫీ ఎవ్రీడే. ఓకే, కాఫీ ఎవ్రీడే. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటానంటే ఐ టేక్ కాఫీ. తీసుకోను, ప్రతిరోజు నేను కాఫీ తీసుకోను, నాకొద్దు, నేను తీసుకోను. ఎలా చెప్పాలి? ఐ డు నాట్, ఐ డోంట్ టేక్ కాఫీ. ప్రతిరోజు కాఫీ తీసుకోను, వాళ్ళు ప్రతిరోజు కాఫీ తీసుకోరు. దే డోంట్ టేక్ కాఫీ, ఆమె కాఫీ తీసుకోదు. వినండి, మళ్ళీ చెప్తున్నా. థర్డ్ పర్సన్ సింగులర్కి వచ్చినప్పుడు డస్ నాట్ రావాలి. సి డోంట్ టేక్ కాదు, సి డజంట్ టేక్. మరి డోంట్ ఎక్కడ రావాలి? ప్లూరల్ సబ్జెక్ట్ రావాలి. ఐ డోంట్ టేక్, వీ డోంట్ టేక్, యూ డోంట్ టేక్, దే డోంట్ టేక్. మరి హీ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. ప్రతిరోజు ఆమె కాఫీ తీసుకోదు. తీసుకుంటుంది. ఎలా చెప్పాలి? పాజిటివ్లో చెప్పాను మీకు. ఎలా చెప్పాలి? సీ టేక్స్. నేను తీసుకుంటా, ఐ టేక్. ఆమె తీసుకుంటుంది, సీ టేక్స్. ఓకే, తీసుకోదు, సీ డజంట్. నేను తీసుకోను, ఐ డోంట్ టేక్. నేను కాఫీ ప్రతిరోజు తీసుకోను, ఐ డోంట్ టేక్. ప్రతిరోజు తాగను, తాగడానికి వెర్బ్ మీకు తెలియాలి. ఏమవుతుంది? డ్రింక్. అప్పుడు ఏం చెప్పాలి? ఐ డోంట్ డ్రింక్. ఐ డోంట్ డ్రింక్ అంటే నేను తాగను అర్థం. మరి ఆమె తాగదు అంటే సి డజంట్ డ్రింక్. ఇక్కడ ఆల్రెడీ కొన్ని వెర్బ్ ఫార్మ్స్ దీని మీద ప్లాన్ చూద్దాం. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను ప్రతిరోజు కాఫీ తీసుకోను, ఐ డోంట్ టేక్ కాఫీ. వాళ్ళు తీసుకోరు, దే డోంట్ టేక్ కాఫీ. ఆమె తీసుకోదు, సి డజంట్ టేక్. అతడు తీసుకోడు, హీ డజంట్ టేక్ కాఫీ. రవి తీసుకోడు, రవి థర్డ్ పర్సన్ సింగులరే కదా, సో రవి డజంట్ టేక్ కాఫీ. మరి గివ్ తీసుకుందామా? గివ్ అంటే ఏంటి? గివ్ అంటే మనం ఇవ్వడం వస్తుంది, అవునా? ఇవ్వడం. అప్పుడు ఏం చెప్పాలి? నేను ప్రతిరోజు మా ఫ్రెండ్కి డబ్బులు ఇస్తా. ఐ గివ్ మనీ టు మై ఫ్రెండ్ ఎవ్రీడే. ఇవ్వను, ఐ డోంట్ గివ్. నెక్స్ట్, నేను ప్రతిరోజు లండన్ వెళ్ళను. ఏం చెప్పాలి? వెళ్ళను ఏమంటాం? గో. ఇప్పుడు ఎలా చెప్పాలి? ఐ డోంట్ గో. వాళ్ళు వెళ్ళరు, దే డోంట్ గో. ఆమె వెళ్ళదు, సి డజంట్ గో. ఓకే, వెళ్తుంది, సి గోస్. నేను వెళ్తా, ఐ గో. మనం వెళ్తాం, వి గో. మనం ప్రతిరోజు టెన్సెస్ ప్రాక్టీస్ చేస్తాము. అప్పుడు ఏం చెప్పాలి? వి ప్రాక్టీస్ పాజిటివ్, చెయ్యము నెగిటివ్. అప్పుడు ఎలా చెప్పాలి? వి డోంట్ ప్రాక్టీస్. ఏంది? వి డోంట్ ప్రాక్టీస్. ఆమె చేయదు, సి డజంట్ ప్రాక్టీస్. నెక్స్ట్, ప్రతిరోజు రాజు టెన్సెస్ ప్రాక్టీస్ చేయడు, రాజు డజంట్ ప్రాక్టీస్. రవి చేయడు, రవి డజంట్ ప్రాక్టీస్ అని చెప్పాలి. ఓకే, చేస్తాడు అంటే ప్రాక్టీసెస్ అని చెప్పాలి, పాజిటివ్ సెంటెన్స్. ఓకే, ఇది మనకి నెగిటివ్ సెంటెన్స్. ఐ డోంట్ టేక్, వీ డోంట్ టేక్, యూ డోంట్ టేక్, దే డోంట్ చెప్పాలి. హీకి వచ్చినప్పుడు హీ డజంట్ రావాలి. ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ప్లే. నేను ప్రతిరోజు చెస్ ఆడను, ఐ డోంట్ ప్లే. వాళ్ళు ఆడరు, దే డోంట్ ప్లే. ఆమె ఆడదు, సి డజంట్ ప్లే. నెక్స్ట్, రవి ప్రతిరోజు చెస్ ఆడడు, రవి డజంట్ ప్లే చెస్ అని చెప్పాలి. ప్రతిరోజు కాదు, ప్రతి వారం. రవి ప్రతి వారం చెస్ ఆడడు, రవి డజంట్ ప్లే చెస్ ఎవ్రీ వీక్. ప్రతి సంవత్సరం చెస్ ఆడడు, రవి డజంట్ ప్లే చెస్ ఎవ్రీ ఇయర్. ఓకే, ఇలా చెప్పాలి. ఇది మనకి నెగిటివ్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ సెంటెన్స్. రైట్. నెక్స్ట్, ఇంటరాక్టివ్, పాజిటివ్ ఇంటరాక్టివ్. అంటే దీన్ని మనం ప్రశ్న ఏ విధంగా అడగాలి అంటే మనం ప్రశ్న స్టార్ట్ చేసేటప్పుడు ఒకటి ఎస్ఆర్ఓ టైప్ క్వశ్చన్స్లో హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి. దీంతో హెల్ప్. మరి దీనిలో ఉపయోగించి హెల్పింగ్ వెర్బ్ ఏది?
ఇప్పుడు మనం నెగిటివ్లో చెప్పుకున్నాము డూ డస్. ఏంటిది? డూ డస్. ఇది మనకి ఇంటరాక్టివ్ పాజిటివ్. ఏంటిది? సారీ, పాజిటివ్ 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 ఇంటరాక్టివ్. డూ డస్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్స్ కదా ఇవి. ఓకే, ఇవి హెల్పింగ్ వెర్బ్స్. డూ డస్ ప్లస్ సబ్జెక్టివ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్. ఓకే, ఇదేమవుతుంది మనకి క్వశ్చన్ అవుతుంది ఇంటరాక్టివ్. ఇప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ డూ డస్. మరి డూ ఎక్కడ ఉపయోగించాలి? నెగిటివ్లో నేర్చుకున్నాం మనం డూ. ఇదిగో ఐ వై యూ దే. మరి డస్ ఎక్కడ ఉపయోగించాలి అంటే హీ సీ ఇట్. ఓకే, ఐ వై యూ దే. డూ ఐ, డూ వి, డూ యూ, డూ దే, డస్ హీ, డస్ హీ, డస్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఏం రావాలి మనకి? తర్వాత హెల్పింగ్ వెర్బు, సబ్జెక్ట్. తర్వాత ఏం రావాలి? వెర్బు. వెర్బు అంటే మనకి ఏం కావాలి? వెర్బ్ తీసుకోండి. టేక్ కాఫీ ఎవ్రీడే. ప్రతిరోజు నేను కాఫీ తాగుతానా అంటే నాకు నేను అడుగుకునే ప్రశ్న. ప్రతిరోజు నేను కాఫీ తీసుకుంటానా? డూ ఐ టేక్ కాఫీ ఎవ్రీడే? ప్రతిరోజు నువ్వు కాఫీ తీసుకుంటావా? డూ యూ టేక్ కాఫీ ఎవ్రీడే? వాళ్ళు కాఫీ తీసుకుంటారా? డూ దే టేక్? ఆమె తీసుకుంటుందా? డస్ షీ టేక్? అతను తీసుకుంటాడా? డస్ హీ టేక్? రవి ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడా? డస్ రవి టేక్? డస్ రవి. సబ్జెక్ట్ రాద్దాం ఒకసారి. ఓకే, రవి. ఇప్పుడు ఏం రావాలి? డస్ రవి టేక్ కాఫీ ఎవ్రీడే? ప్రతిరోజు నువ్వు న్యాచురల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వస్తావా? కమ్. ఇప్పుడు ఎలా చెప్పాలి? డూ యూ కమ్ టు ఇన్స్టిట్యూట్కి వస్తావా? ప్రతిరోజు నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్తావా? వెళ్ళడం ఏమంటాం? గో, వెంట్. కానీ మనకేం కావాలి? వెర్బ్ 1 కావాలి. డూ యూ గో? వెళ్తావా? డూ యూ గో? మార్కెట్కి వెళ్తావా ప్రతిరోజు? డూ యూ గో టు మార్కెట్? ప్రతి వారం నువ్వు సినిమా చూస్తావా? డూ యూ వాచ్? ప్రతి సంవత్సరం నువ్వు ఫోన్ కొనుక్కుంటావా? ప్రతి సంవత్సరం ఫోన్ డూ యూ బై ఎ ఫోన్ ఎవ్రీ ఇయర్ చెప్పుకోవాలి. అంటే ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి సంవత్సరం జరిగే పనులు ప్రతి నెల చెప్పుకోవాలి. మరి ఇదేంటిది క్వశ్చన్? ఎలా అడగాలి? నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావా? డూ యూ టేక్? వాళ్ళు తీసుకుంటారా? డూ దే టేక్? నువ్వు ప్రతిరోజు క్లాస్ వింటావా? డూ యూ లిసన్? వాళ్ళు వింటారా? డూ దే లిసన్? అతడు వింటాడా? అతడు క్లాస్ వింటాడా? డస్ హీ లిసన్? ఆమె వింటుందా? డస్ హీ లిసన్? రవి ప్రతిరోజు క్లాస్ వింటాడా? డస్ రవి లిసన్ క్లాస్ ఎవ్రీడే? ఇది మనకి ఇంటరాక్టివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. ఓకే, అంటే ఈ విధంగా చెప్పాలి. హెల్పింగ్ వెర్బు ప్లస్ సబ్జెక్టు, తర్వాత వెర్బు అని రావాలి. క్లియర్? నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాక్టివ్. ఏంటిది? నెగిటివ్ ఇంటరాక్టివ్. దీన్ని ఎలా చెప్పాలి? అసలు నెగిటివ్ ఇంటరాక్టివ్ అంటే ఏంటి, పాజిటివ్ ఇంటరాక్టివ్ అంటే ఏంటి అనేది ఒకసారి నేను మీకు పాజిటివ్ ఇంటరాక్టివ్ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాక్టివ్ చూసుకుందాం. ఓకే, నెగిటివ్ ఇంటరాక్టివ్. హెల్పింగ్ వెర్బ్ ఏంటిది? డూ ఆర్ డస్. ప్రశ్న కదా, హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి. ప్రశ్న హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్. ఇప్పుడు ఏమో డూ డస్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టివ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్. ఇది నెగిటివ్ ఇంటరాక్టివ్. పాజిటివ్ ఇంటరాక్టివ్ అంటే ప్రతిరోజు నువ్వు ఇన్స్టిట్యూట్కి వస్తావా? డూ యూ కమ్? ప్రతిరోజు వాళ్ళు వస్తారా? వస్తారు. పాజిటివ్గా అడిగారు. ఇది నెగిటివ్గా అడుగుతున్నా. ఏంటిది నెగిటివ్ అంటే? ఏంటి? రావా? ప్రతిరోజు నీవు హైదరాబాద్కి రావా? డోంట్ యూ కమ్. ఎలా చెప్పాలి? హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్. ఇప్పుడు ఏమవుతుంది? హెల్పింగ్ వెర్బ్ డూ ప్లస్ నాట్ ఏమవుతుంది? డోంట్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ డస్ ప్లస్ నాట్ డజన్. సబ్జెక్ట్ ఏంటి? డూ అనేది మనము దేనికి ఉపయోగించాలి? ప్లూరల్ సబ్జెక్ట్స్కి. ప్లూరల్ ఏవి? ఐ, వి, యూ, దే. నెక్స్ట్ హీ, షీ, ఇట్ అండ్ రవి. ఓకే, చూడండి. డూ అనేది మనం ఏం తీసుకోవాలి? ఆల్రెడీ మనం పాజిటివ్ ఇంటరాక్టివ్ నేర్చుకున్నాము. డూ అనే హెల్పింగ్ వెర్బు ఐ యూకి తీసుకోవాలి ప్రశ్న అడిగేటప్పుడు. డస్ అనే హెల్పింగ్ వెర్బు థర్డ్ పర్సన్ సింగులర్ తీసుకోవాలి. అంటే హీ, సీ, ఇట్ లేదా రవికి తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది మనకు? అది ఇంటరాక్టివ్ లేదా నెగిటివ్ ఇంటరాక్టివ్. ఇప్పుడు మనకి ఇదేంటిది? నెగిటివ్ ఇంటరాక్టివ్. వాళ్ళు ఇంటరాక్టివ్ నేర్చుకున్నాం మనం. హెల్పింగ్ వెర్బ్ పక్కన సబ్జెక్ట్ రావాలి. మరి ఇదేంటిది? నెగిటివ్. ప్రశ్నలోనే నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే ఏం రావాలి? హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ రావాలి. హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ రావాలి. ఏమవుతుంది? డూ డస్ ప్లస్ నాట్ ఏమవుతుంది? డూ ప్లస్ నాట్ డోంట్, డస్ ప్లస్ నాట్ డజంట్. డోంట్ ఆర్ డజంట్. డోంట్ ఆర్ డజంట్. తర్వాత సబ్జెక్ట్స్ తీసుకోండి. నెక్స్ట్ ఏం రావాలి? V1 టేక్ కాఫీ ఎవ్రీడే. అంటే ఏంటి? డోంట్ ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే తెలుగు మీనింగ్ అంటే నేను కాఫీ తీసుకోనా?
తీసుకోనా, తీసుకోనా, నేను కాఫీ తీసుకోనా, నీవు కాఫీ తీసుకోవా, డోంట్ యూ టేక్ కాఫీ ఎవ్రీడే, ప్రతిరోజు నువ్వు కాఫీ తీసుకో, ప్రతిరోజు నువ్వు ఇన్స్టిట్యూట్కి రావా, డోంట్ యూ కమ్, వాళ్ళు రారా, డోంట్ దే కమ్, అతడు ఇన్స్టిట్యూట్కి రాడా ప్రతిరోజు, డజంట్ హీ కమ్ టు ఇన్స్టిట్యూట్ ఎవ్రీడే, ప్రతిరోజు అతను ఇన్స్టిట్యూట్ రాడా, ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోదా, ఆమె ప్రతిరోజు ఇంగ్లీషు నేర్చుకోదా అంటే ఎలా చెప్పాలి, డస్ ప్లస్ నాట్, డస్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టు, డజంట్ షీ నేర్చుకోవడం ఏమంటాం, లెర్న్. ఇప్పుడు ఏమవుతుంది, డజంట్ షీ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే అంటే ఏంటి, ప్రతిరోజు ఆమె ఇంగ్లీష్ నేర్చుకోదా, ప్రతిరోజు ఆమె నీతో మాట్లాడదా, డజంట్ షీ స్పీక్ టు యూ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు ఆమె లండన్ వెళ్ళదా, ప్రతిరోజు లండన్ వెళ్ళదా, ఎలా చెప్పాలి, డజంట్ షీ గో, నీవు వెళ్ళవా, నువ్వు ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళవా, డోంట్ యూ గో, వాళ్ళు వెళ్ళరా, డోంట్ దే గో, ఆమె వెళ్ళదా మార్కెట్కి, డజంట్ షీ గో, అతడు ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళడా, ఎలా చెప్పాలి, అతడు డజంట్ హీ గో. రవి ప్రతిరోజు ఇంటర్వ్యూకి అవుతాడా అంటే పాజిటివ్ ఇంటరాక్టివ్, అంటే ప్రశ్నలోనే పాజిటివ్ ఉంది అంటే ఎలా చెప్పాలి, నీవు ప్రతిరోజు ఇంటర్వ్యూకి వెళ్తావా, అప్పుడు ఎలా చెప్పాలి, డూ యూ గో, ప్రతిరోజు ఇంటర్వ్యూకి హాజరవుతావా, డూ యూ అటెండ్, ప్రతిరోజు నీవు తింటావా, ప్రతిరోజు నువ్వు బిర్యానీ తింటావా, డూ ఇట్, తినవా, నెగిటివ్ ఇంటరాక్టివ్, తినవా అంటే ప్రశ్నలోనే నెగిటివ్ ఉంది, అప్పుడు ఎలా చెప్పాలి, డోంట్ యూ ఈట్ నాన్ వెజ్ ఎవ్రీడే, వాళ్ళు ప్రతిరోజు తినరా, డోంట్ దే ఈట్, ఆమె ప్రతిరోజు బిర్యానీ తినదా, డజంట్ షీ ఈట్, రవి ప్రతిరోజు నాన్ వెజ్ తినడా, డస్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్, ఇప్పుడు ఏమవుతుంది, రవి అనేది థర్డ్ పర్సన్ సింగులర్, ఇప్పుడు ఏమవుతుంది, డస్ ప్లస్ నాట్, డజంట్ రవి కదా థర్డ్ పర్సన్ సింగులర్, ఏం రావాలి, డస్ రావాలి, డజంట్ రవి సబ్జెక్ట్, అప్పుడు ఏమవుతుంది, డజంట్ రవి ఈట్ నాన్ వెజ్ ఎవ్రీ వీక్, ప్రతి వారం తిండా, ప్రతి నెల తిండా, అప్పుడు ఎవ్రీ మంత్, డజంట్ రవి ఈట్ నాన్ వెజ్ ఎవ్రీ మంత్, ప్రతి సంవత్సరము అతను నాన్ వెజ్ తిండా, డజంట్ రవి ఈట్ నాన్ వెజ్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం తినడా అని అర్థమైంది. ఇవి నెగిటివ్ ఇంటరాక్టివ్, అంటే తీసుకోవా, రావా, నాకు చెప్పవా, నీ గురించి నాకు చెప్పవా, డోంట్ యూ టెల్ అబౌట్ యూ, నీ కోసం చెప్పవా, నీవు జావా కోర్స్ తీసుకోవా, నీవు ప్రతి సంవత్సరం జావా కోర్స్ తీసుకోవా, డోంట్ యూ టేక్ జావా కోర్స్, ప్రతి సంవత్సరం ఇంగ్లీష్లో మాట్లాడవా, నువ్వు ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడవా, డోంట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే, వాళ్ళు మాట్లాడరా, వాళ్ళు దే కెమెరా రావాలి ప్లూరల్కి, డోంట్ దే స్పీక్, అతడు మాట్లాడ్డా, డజంట్ హీ స్పీక్, ఆమె మాట్లాడదా, డజంట్ షీ స్పీక్. ఓకే, ఇవి మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్, నెగిటివ్, ఇంటరాక్టివ్ అండ్ నెగిటివ్ ఇంటరాక్టివ్. చూడండి ఫ్రెండ్స్, ప్రతిరోజు చేసే పని, రెగ్యులర్గా చేసే పని ప్రతిరోజు చేస్తావు, ప్రతి వారం చేస్తావు, ప్రతి నెల చేస్తావు, చేయం, ఒకవేళ చేయకపోయినా సరే చెప్పుకోవాలి, నేను ప్రతి వారం నాన్ వెజ్ తినను, నెగిటివ్, ఐ డోంట్ టేక్, తింటా సబ్జెక్ట్ ప్లస్ యూన్, ఐ టేక్, తినను, ఐ డోంట్ టేక్, తింటానా, నేను తింటానా, డూ ఐ టేక్, నీవు తింటావా, డూ యూ టేక్, తినవా, నెగిటివ్ ఇంటరాక్టివ్, అప్పుడు హెల్ప్ యువర్ పక్కన నాట్ రావాలి, తింటావా అంటే డూ యూ టేక్, తినవంటే డూ ప్లస్ నాట్, డోంట్ యూ టేక్, తినవా చెప్పాలి, ఎస్ ఐ డోంట్ టేక్, నో ఐ టేక్, అవును నేను తినను, లేదు తింటాను, ఓకే, ఇవి ఇస్తాను టైప్ క్వశ్చన్స్, రైట్. మరి ఇదేంటిది, డోంట్ దే టేక్, వాళ్ళు తినరా, డజంట్ షీ టేక్, ఆమె తినదని చెప్పాలి, ఇది నెగిటివ్ ఇంటరాక్టివ్లో మనకు ఉంది, రైట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి పాజిటివ్, నెగిటివ్ ఇంటరాక్టివ్ మనకి కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏమిటి, గత వీడియోలో నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటో అనేది నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏమిటి, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, అసలు ఎందుకు ఉపయోగించాలి, గతంలో ఒక పని అనేది జరిగిపోవాలి పూర్తిగా, గతంలో ఒక పని పూర్తిగా జరిగిపోయి ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, an action was completed ఎప్పుడు, in the past అంటే ఏంటి, గతంలో ఒక పని పూర్తిగా జరిగిపోయి ఉండాలి అంటే దానికి అర్థం ఏంటి,
నేను నిన్న క్లాస్కి వచ్చాను, నిన్న పని అయిపోయింది. ఓకేనా, నేను గతంలో డిగ్రీ పూర్తి చేశాను, నిన్న మా ఫ్రెండ్ని కలిశాను, గత వారం నేను లండన్ వెళ్ళాను, గత నెల నేను ఒక కారు కొన్నాను, గత సంవత్సరం ఒక ఇల్లు కొనుక్కున్నాను. అంటే గతంలో ఒక పని పూర్తిగా జరిగిపోయి ఉండాలి, గతంలో ఒక పని పూర్తిగా జరిగిపోయి ఉండాలి. మరి దీనికి ఫ్రేమ్ ఏంటి, ఎలా చెప్పాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. గతంలో చేసిన వీడియోలో సింపుల్ ప్రెజెంటర్స్ లో మనకి ఏమొచ్చింది, ఫ్రేము సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే రెగ్యులర్ గా చేసే పని ప్రెజెంటర్స్ లో చెప్పుకోవాలని చెప్పాను. మరి ఇదేంటిది సింపుల్ పాస్ట్ అంటే గతంలో, ఏంటిది గతంలో, గతంలో అంటే ఇప్పుడు నిన్న, మొన్న, గత వారం, గత నెల, గత సంవత్సరం, ఎప్పుడైనా సరే. అంటే గతంలో ఒక పని పూర్తిగా జరిగిపోయినట్లయితే టెన్స్లో చెప్పుకోవాలి. ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇదే ఇన్ ద పాస్ట్. నేను 2020లో హైదరాబాద్కి వచ్చాను, పని అయింది, టెన్స్లో చెప్పుకోవాలి. అంటే గతంలో పని చేసావా చెప్పాలి. మరి దీనికి ఎలా చెప్పాలి, సబ్జెక్ట్ తర్వాత వెంటనే V2 రావాలి, V2 రావాలి. ఐ వాజ్ కమ్ కాదు, ఐ హ్యావ్ కమ్ గతంలో వచ్చా కాదు. మరి దీన్ని ఎలా చెప్పాలి, ఐ వాజ్ కమ్మా, ఐ హ్యావ్ కమ్మా, ఐ హ్యాడ్ కమ్మా, దీన్ని ఎలా చెప్పాలి అంటే ఇట్లా చెప్పకుండా ఎలా చెప్పాలి, సబ్జెక్ట్ తర్వాత V2 రావాలి. V2 అంటే ఏంటి, V1, V2, V3 అంటే వెర్బ్ టు, అంటే చేసే పని క్రియ అనేది రెండో రూపంలో ఉండాలి. ఏ రూపము, రెండో రూపంలో కావాలి. మరి మొదటి రూపం ఏంటి, నేను క్రికెట్ ఆడతా, ఆడని ఏమంటాం, ప్లే. ప్రతిరోజు ఐ ప్లే క్రికెట్, ప్రతిరోజు ఆడతానంటే ఐ ప్లే. ప్రెజెంట్ లో మనం ఆడుకున్నాం. ఇదేంటిది, నేను క్రికెట్ ఆడాను, ఆడని ఏమంటాం, ప్లే. ఆడాను, ప్లేడ్, 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 ఆడాను. V1 కాదు, V3 కాదు. అంటే కొన్ని సందర్భాల్లో V2 లేదా V3 అనేది ఇంచుమించు ఒకలాగా ఉంటాయి, సో ప్రాబ్లం లేదు. అయితే సబ్జెక్ట్ తర్వాత V2 రావాలి, సబ్జెక్ట్ తర్వాత V2 రావాలి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఏం చేయాలి, సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి, సబ్జెక్ట్ తీసుకుంటే ఏం రావాలి, V2. V2 అంటే ఏంటి, ఐ టుక్, I took Java course. I took Java course. ఇప్పుడు లాస్ట్ వీక్, గత వారం నేను జావా కోర్స్ తీసుకున్నాను, పని అయిపోయింది. నిన్న హైదరాబాద్కి నేను వచ్చాను, పని అయిపోయింది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అని చూద్దాం. ఐ టుక్ జావా కోర్స్ లాస్ట్ వీక్, గత వారం, నిన్న, మొన్న, గత వారం, గత నెల, గత సంవత్సరం, 2024 పని అయిపోయింది కదా. అప్పుడు ఇట్లా చెప్పుకోవాలి. ఎలా చెప్పాలి, నేను 2024లో జావా కోర్స్ తీసుకున్నా, ఐ టుక్. గత సంవత్సరం తీసుకున్నంటే ఐ టుక్ చెప్పాలి. మరి వాళ్ళు తీసుకున్నారు, దే టుక్. ఆమె తీసుకుంది, సీ టుక్. అతడు తీసుకున్నాడు, హీ టుక్. రవి గత సంవత్సరం జావా కోర్స్ తీసుకున్నాడు, రవి టుక్. ప్రకాష్ తీసుకున్నాడు, ప్రకాష్ టుక్. ఎలా చెప్పాలి, ఇదిగో టేక్ టుక్ అయింది. మరి గివ్ ఏమవుతుంది, గివ్ అంటే ఏంటి, ఇవ్వడం. ఏమవుతుంది, గేవ్. నిన్న నీకు డబ్బులు ఇచ్చా, నేను నీకు డబ్బులు ఇచ్చా, నేను ఏమవుతుంది, ఐ గేవ్ మనీ టు యూ. నీకు డబ్బులు ఇచ్చా నిన్న. ఓకేనా, ఇలా చెప్పాలి. నెక్స్ట్ కేమ్. బాబు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చావు అంటే నేను నిన్నొచ్చా చెప్పేటప్పుడు ఎలా నిన్నొచ్చా, ఐ కేమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే. గత వారం వచ్చా, ఐ కేమ్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్. గత నెల వచ్చా, ఐ కేమ్ టు హైదరాబాద్ లాస్ట్ మంత్. గత సంవత్సరం వచ్చాను, ఐ కేమ్ టు హైదరాబాద్ లాస్ట్ ఇయర్. 2024లో వచ్చా, ఐ కేమ్ టు హైదరాబాద్ ఇన్ 2024. 2010లో హైదరాబాద్కి వచ్చాను, ఐ కేమ్ టు హైదరాబాద్. వాళ్ళు వచ్చారు, దే కేమ్. అతను వచ్చాడు, హీ కేమ్. ఆమె వచ్చింది, సీ కేమ్. మనం వచ్చాము హైదరాబాద్కి, వీ కేమ్. సబ్జెక్టు ఏదైనా వెర్బ్ అనేది రెండో రూపంలో ఉండాలి. V2 సింపుల్ పాస్ట్, V2లో నెక్స్ట్ వాళ్ళు నిన్న హైదరాబాద్కి వచ్చారు, రావడం ఏమంటాం, దే కేమ్ అని చెప్పాలి. నెక్స్ట్ తీసుకుందాం, వెంట. నిన్న ముంబై వెళ్ళాను ఏమంటాం, గో. వెళ్తాను, గో. వెళ్ళాను, వెంట్. మనకి వెర్బైన రూపం కావాలి, V2. అప్పుడు ఏమవుతుంది, నిన్న వెళ్ళా, ఐ వెంట్ టు ముంబైకి వెళ్ళాను. వాళ్ళు వెళ్ళారు, దే వెంట్. ఆమె వెళ్ళింది, షీ వెంట్. ఓకే చెప్ప. నేను క్రికెట్ ఆడాను,
పని అయిపోయింది. ఎలా చెప్పాలి? ఐ ప్లేడ్ సబ్జెక్ట్ ప్లస్ V2. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. వాళ్ళు ఆడారు, దే ప్లేడ్. మనం ఆడాము, వీ ప్లేడ్. నీవు నిన్న క్రికెట్ ఆడావు, యూ ప్లేడ్. అతను ఆడాడు, హీ ప్లేడ్ V2. ఓకేనా? ఇదేంటిది? నెక్స్ట్, ఆమె నిన్న క్రికెట్ ఆడింది, షీ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అని చెప్పాలి. రాజు నిన్న క్రికెట్ ఆడాడు, రాజు ప్లేడ్. వాళ్ళు నిన్న హైదరాబాద్కి వచ్చారు, దే కేమ్. ఓకే, వాళ్ళు నిన్న హైదరాబాద్కి వచ్చారు, ఏమవుతుంది? కమ్ ఏమవుతుంది? కేమ్ వచ్చారు. గత సంవత్సరం వచ్చారు, దే కేమ్ టు హైదరాబాద్ లాస్ట్ ఇయర్. గత నెల వచ్చారు, దే కేమ్ టు హైదరాబాద్ లాస్ట్ మంత్. గత వారం వచ్చారు, దే కేమ్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్. నిన్న వచ్చారు, దే కేమ్ టు హైదరాబాద్. నేను వచ్చా, ఐ కేమ్. వాళ్ళు వచ్చారు, దే కేమ్. సబ్జెక్టు ఏదైనా సరే మనకి వెర్బ్ రెండో రూపం రావాలి సింపుల్ పాస్ట్ టెన్స్ లో. క్లియర్? నెక్స్ట్, నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఏంటి? నెగిటివ్ సెంటెన్స్. ఎలా చెప్పాలి? నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ఆబ్జెక్ట్ అనేది పాజిటివ్ కదా, సో సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ఏమవుతుంది? డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అయితే పాజిటివ్ గురించి చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ V2 రావాలి. మరి ఇక్కడ ఏం రాశాను? సబ్జెక్ట్ తర్వాత డిడ్ ప్లస్ నాట్. డిడ్ అనేది ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో డూ డస్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్ అయితే మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ లో డిడ్ అనేది మనకి హెల్పింగ్ వెర్బ్. ఏంటిది? డిడ్ అనేది మనకి హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. హెల్పింగ్ వెర్బ్. సో నెగిటివ్ సెంటెన్స్ కదా, ఏం చెప్పాలి? డిడ్ ప్లస్ నాట్ రావాలి. ఇక్కడ మరి వెర్బ్ 1 రాసాను. పాజిటివ్ చెప్పేటప్పుడు V2 పాజిటివ్. నిన్న వచ్చాను, ఐ కేమ్. నిన్న వెళ్ళాను, ఐ వెంట్. నిన్న ఇచ్చాను, ఐ గేవ్. నిన్న తీసుకున్నాను, ఐ టుక్. నిన్న ఆడాను, ఐ ప్లేడ్. మరి ఇదేంటిది? V2. ఇక్కడ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 రాశాను. అంటే ఏంటి? అంటే ఇది నెగిటివ్. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్. అంటే ఇక్కడ డిడ్ ఆల్రెడీ మనకి పాస్ట్ లో ఉంది. డూ డిడ్ డన్. ఏంటిది? డూ డిడ్ డన్. V1 V2 V3 ఆల్రెడీ మనకి ఇక్కడ డిడ్ అనేది పాస్ట్ లో ఉంది. ఐ డిడ్ నాట్ పాస్ట్ లో ఉంది. తర్వాత వచ్చే వాక్యం అనేది వెర్బ్ 1 లో ఉండాలి. వెర్బ్ 1. అందుకే డిడ్ నాట్ తర్వాత V1 తీసుకోవాలి. అప్పుడు ఐ డిడ్ నాట్ వాచ్ మూవీ ఎస్టర్డే. నిన్న సినిమా చూశాను, ఐ వాచ్డ్ పాజిటివ్. సబ్జెక్ట్ ప్లస్ V2 ఐ వాచ్డ్. చూడలేదు, ఐ డిడ్ నాట్ వాచ్. వెళ్ళలేదు, ఐ డిడ్ నాట్ గో. వాళ్ళు నిన్న క్లాస్ కి రాలేదు, దే డిడ్ నాట్ కమ్. వాళ్ళు రాలేదు, దే డిడ్ నాట్ కమ్. ఎప్పుడు? నిన్న, మొన్న, గత వారం, గత నెల, గత సంవత్సరం, ఎప్పుడైనా సరే రాలేదు. వచ్చారు, పాజిటివ్. దే కేమ్. నిన్న నేను అతనితో మాట్లాడాను, అతనితో నేను మాట్లాడా, ఐ టాక్డ్ హిమ్. ఐ టాక్డ్ హిమ్. నిన్న వారిని కలిశాను, ఐ మెట్ దెమ్. మీట్ మెట్ మెట్. మీట్ మెట్ మెట్. మనకి ఏం కావాలి? V2 కావాలి. నిన్న కలిశాను వాళ్ళని, ఐ మెట్ దెమ్. కలవలేదు, ఐ డిడ్ నాట్ మీట్. ఐ డిడ్ నాట్ మీట్ దెమ్ ఎస్టర్డే. వారు నిన్న కలవలేదు. నేను నిన్న మార్కెట్ లో నిన్ను చూశాను, ఐ సా యు ఇన్ ద మార్కెట్ ఎస్టర్డే. నిన్న మార్కెట్ లో నిన్ను చూడలేదు, నెగిటివ్. గతంలో నిన్న చూడలేదు, పని జరగలేదు, నెగిటివ్. ఎలా చెప్పాలి? ఐ డిడ్ నాట్ సీ యు. చూడలేదు అని అర్థమైంది. ఇది నెగిటివ్. అంటే ఏంటి? సబ్జెక్ట్ తర్వాత డిడ్ ప్లస్ నాట్ ఏమవుతుంది? డిడ్ంట్ అనాలి. ఏమనాలి? డింట్. ఐ డిడ్ంట్ టేక్ జావా కోర్స్. ఐ డిడ్ంట్ టేక్ జావా కోర్స్ ఎస్టర్డే. అంటే ఏంటి? నేను జావా కోర్స్ తీసుకున్నావా? పాజిటివ్. ఎస్, ఐ టుక్ V2. తీసుకోలేదు, నెగిటివ్. మనం ఇప్పుడు నెగిటివ్ మాట్లాడుతున్నాం. అంటే ఏంటి? నెగిటివ్. ఇది ఏంటిది? నెగిటివ్. తీసుకోలేదు, ఐ డిడ్ నాట్ టేక్. వాళ్ళు నిన్న తీసుకోలేదు, దే డిడ్ నాట్ టేక్. ఆమె తీసుకోలేదు, షీ డిడ్ నాట్ టేక్. రవి నిన్న సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకోలేదు, రవి డిడ్ నాట్ టేక్. నేను నిన్న అతనికి డబ్బులు ఇవ్వలేదు. ఇచ్చానంటే ఐ గేవ్. ఇవ్వలేదు, ఐ డిడ్ నాట్ గివ్. V1 కావాలి. ఐ డిడ్ నాట్ గివ్ V1 కావాలి. ఇచ్చాను, ఐ గేవ్. నిన్న నేను ఇన్స్టిట్యూట్ కి వచ్చాను. రావడం ఏమంటాం? కమ్. వచ్చాను, కేమ్. ఐ కేమ్ టు ఇన్స్టిట్యూట్ ఎస్టర్డే. ఐ కేమ్ పాజిటివ్. రాలేదు, ఐ డిడ్ నాట్ కమ్. నిన్న నేను మార్కెట్ కి వెళ్ళానంటే ఐ వెంట్. సబ్జెక్ట్ ప్లస్ V2. వెళ్ళలేదు, ఐ డిడ్ నాట్ గో. నిన్న క్రికెట్ ఆడాను, పాజిటివ్. ఐ ప్లేడ్. ఆడలేదు నిన్న, ఐ డిడ్ నాట్ ప్లే.
గతంలో ఒక పని జరగలేదు. గతం అంటే ఎప్పుడైనా సరే గతంలో పని జరిగిపోయింది, గతంలో పని జరగలేదు. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ డిడెంట్ ప్లస్ V1 రావాలి. నిన్న సినిమా చూడలేదు, ఐ డిడ్ నాట్ వాచ్. చూసా, ఐ వాచ్. ఓకేనా? నిన్న నేను గోవా వెళ్ళలేదు, ఐ డిడ్ నాట్ గో. వెళ్ళా, ఐ వెంట్. నిన్న నీకు ఆ విషయం చెప్పాను, ఐ టోల్డ్ అబౌట్ దట్ మ్యాటర్ యూ. నిన్న నీకు చెప్పాను. చెప్పలేదు, ఐ డిడ్ నాట్ టెల్ యూ. ఐ డిడ్ నాట్ టెల్ V1 రావాలి. ఐ డిడ్ నాట్ టెల్ యూ. నేను నిన్న మా ఫ్రెండ్ ని కలవలేదు. ఐ డిడ్ నాట్ మీట్ మై ఫ్రెండ్. వాళ్ళు కలవలేదు. దే డిడ్ నాట్ మీట్ దేర్ ఫ్రెండ్. వాళ్ళు నిన్న వాళ్ళ ఫ్రెండ్ ని కలవలేదు. ఆమె నిన్న తన ఫ్రెండ్ ని కలవలేదు. ఏం చెప్పాలి? షీ డిడ్ నాట్ మీట్ హర్ ఫ్రెండ్ ఎస్టర్డే. అతడు నిన్న తన ఫ్రెండ్ ని కలవలేదు. హీ డిడ్ నాట్ మీట్ హిస్ ఫ్రెండ్ ఎస్టర్డే. అతడు నిన్న తన ఫ్రెండ్ ని కలవలేదు. కలిశాడు, హీ మెట్ పాజిటివ్. కలవలేదు, హీ డిడ్ నాట్ మీట్. అతడు నిన్న స్టోరీ నాకు చెప్పలేదు, నెగిటివ్. హీ డిడ్ నాట్ టెల్ ఎ స్టోరీ. చెప్పాడు, హీ టోల్డ్. పాజిటివ్ వస్తే V2 రావాలి, నెగిటివ్ వస్తే డిడ్ నాట్ V1 రావాలి. ఇది సింపుల్ పాస్ట్ లో ఉండే నెగిటివ్. సబ్జెక్ట్ ఏదైనా సరే డిడ్ నాట్ తర్వాత వెర్బ్ మొదటి రూపం రావాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ లో నెగిటివ్ కి. క్లియర్? నెక్స్ట్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఏంటి? ఇంటరాక్టివ్ సెంటెన్స్. రైట్. మనం పాజిటివ్ చెప్పేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, పాజిటివ్ చెప్పేటప్పుడు V2లో చెప్పాలి, నెగిటివ్ వచ్చేటప్పటికి డిడ్ నాట్ ప్లస్ V1 రావాలి. నెక్స్ట్ ఇంటరాక్టివ్. పాజిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. పాజిటివ్ ఇంటరాక్టివ్. మరి దీని ఫ్రేమ్ ఏంటి అంటే, ప్రశ్న దేంతో స్టార్ట్ అయ్యిందని చెప్పాను మీకు నేను. అంటే ఎస్ ఆర్ టైప్ క్వశ్చన్స్ కి వదలని. నిన్న వచ్చావా? ఎస్ వచ్చాను, పాజిటివ్. రాలేదు, నెగిటివ్. మరి నిన్న వచ్చావా రాలేదనేది మనకి క్వశ్చన్స్. అప్పుడు ఎలా చెప్పాలి? ఇంటరాక్టివ్ లో పాజిటివ్ ఇంటరాక్టివ్ గా నెగిటివ్ ఇంటరాక్టివ్ గాని అంటే మనకి హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేయాలి. దేంతో స్టార్ట్ చేయాలి? హెల్పింగ్ వెర్బ్. మరి సింపుల్ పాస్ట్ లో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్ ఏది? డిడ్. దీంతో స్టార్ట్ చేయాలి. డిడ్ ప్లస్ సబ్జెక్టివ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్. This question. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హెల్పింగ్ వెర్బ్ ఏది? డిడ్. సో మనం అన్నిటికీ డిడ్ తీసుకున్నాం. ఓకేనా? డిడ్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? సబ్జెక్టు ఏదైనా హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాం. రైట్? ఇప్పుడు చూడండి, నిన్న నీవు న్యాచురల్ స్పోకెన్ ఇన్స్టిట్యూట్ కి వచ్చావా? ప్రశ్న కదా, క్వశ్చన్ దగ్గర స్టార్ట్ చేయాలని చెప్పాను. ఎస్ ఆర్ టైప్ క్వశ్చన్ అంటే అది ప్రశ్న అనేది ఇంటరాక్టివ్ లో ఉన్నా, నెగిటివ్ ఇంటరాక్టివ్ లో ఉన్నా. అంటే వచ్చావా అనేది ఇంటరాక్టివ్, రాలేదు అనేది నెగిటివ్ ఇంటరాక్టివ్. ప్రశ్న ఏ విధంగా ఉన్నా దేంతో స్టార్ట్ చేయాలి? హెల్పింగ్ వెర్బ్ ఏది? సింపుల్ పాస్ట్ టెన్స్ లో డిడ్. సింపుల్ పాస్ట్ టెన్స్ లో నువ్వు ప్రశ్న అడగాలంటే డిడ్ తో స్టార్ట్ చేయాలి. వజు కాదు, హ్యావ్ కాదు, హ్యాజు కాదు, యామ్ కాదు, విల్ కాదు. దేంతో స్టార్ట్ చేయాలి? నువ్వు ప్రశ్న అడగాల గతంలో, డిడ్ తో స్టార్ట్. నిన్న వచ్చావా? డిడ్ యూ కమ్? వాళ్ళు వచ్చారా? డిడ్ దే కమ్? అతడు వచ్చాడా? డిడ్ హీ కమ్? డేవిడ్ ఇన్స్టిట్యూట్ వచ్చాడా? డిడ్ డేవిడ్ కమ్ టు ఇన్స్టిట్యూట్? రాఘవ నిన్న ఇన్స్టిట్యూట్ వచ్చాడా? డిడ్ రాఘవ కమ్ టు ఇన్స్టిట్యూట్? నీ వచ్చావా? డిడ్ యూ కమ్? నేను వచ్చానా? నిన్న వచ్చానా? అప్పుడు డిడ్ ఐ కమ్. సబ్జెక్టు ఏదైనా వచ్చానా? డిడ్ ఐ కమ్ టు న్యాచురల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఎస్టర్డే. నేను మన ఇన్స్టిట్యూట్కి వచ్చానా? డిడ్ ఐ కమ్. వాళ్ళు వచ్చారా? నిన్న నీవు తీసుకున్నావా? నిన్న నీవు కాఫీ తీసుకున్నావా? డిడ్ యు టేక్ కాఫీ? డిడ్ యు టేక్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. పాజిటివ్ లో చెప్పేటప్పుడు V2 రావాలి. పాజిటివ్ లో ఐ టుక్ కాఫీ. తీసుకోలేదు, డిడ్ పాస్ట్ లో ఉంది కదా, ఐ డిడ్ నాట్ టేక్. ఇది క్లియర్ నైట్. ఇదేంటిది? పాజిటివ్ ఇంటరాక్టివ్ అంటే ప్రశ్న. ఎలా చెప్పాలి? హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేయాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో డూ డస్ తో స్టార్ట్ చేసాము. సింపుల్ పాస్ట్ టెన్స్ లో డిడ్ తో స్టార్ట్ చేయాలి. డిడ్ యు టేక్? నిన్న నీవు డబ్బులు ఇచ్చావా అతనికి? ఇచ్చావా? డిడ్ యు గివ్ మనీ టు హిమ్? అతను డబ్బులు ఇచ్చావా? అతన్ని కలిసావా? డిడ్ యు మీట్ V1 రావాలి. ఇదిగో, నిన్న నీవు వచ్చావా? డిడ్ యు కమ్? నిన్న నీవు వెళ్ళావా?
నిన్న అక్కడికి వెళ్ళావా? డిడ్ యూ గో దే? నిన్న క్రికెట్ ఆడావా? డిడ్ యూ ప్లే? ఆడానంటే ఎస్ ఐ ప్లేడ్ సబ్జెక్ట్ ప్లస్ V2. ఆడలేదంటే ఐ డిడ్ నాట్ ప్లే, V1 రావాలి. క్లియర్? ఇది మరి క్వశ్చన్. అంటే ప్రశ్న ఏ విధంగా అడగాలంటే పాజిటివ్ ఇంటరాక్టివ్ లో డిడ్ తో స్టార్ట్ చేయాలి. గతంలో డిగ్రీ పూర్తి అయిపోయిందా? ఎస్ ఐ కంప్లీటెడ్. అవ్వలేదు, ఐ డిడ్ నాట్ కంప్లీట్. గతంలో నేను డిగ్రీ చదవలేదు, ఐ డిడ్ నాట్ స్టడీ. నిన్న మా నాన్నని నేను కలవలేదు, అంటే మా నాన్న హైదరాబాద్కి వచ్చారు, నేను కలవలేకపోయాను. చెప్పండి, ఐ డిడ్ నాట్ మీట్ టు మై ఫాదర్. మా ఫాదర్ని కలవలేదు. కలిశాను, ఐ మెట్. పాజిటివ్. నిన్న కలిశాను కదా, గత పని అయిపోయింది కదా, ఐ మెట్. కలవలేదు, ఐ డిడ్ నాట్ మీట్. డిడ్ ఉంది కదా, సో డిడ్ నాట్ తర్వాత మీట్. మరి కలిసావా? డిడ్ యూ మీట్? వచ్చావా? డిడ్ యూ కమ్? నాకు చెప్పావా? డిడ్ యూ టెల్? నన్ను అడిగావా? డిడ్ యూ ఆస్క్? ఓకే, నిన్న తీసుకున్నావా పర్మిషన్? నా దగ్గర తీసుకున్నావా? అనుమతి తీసుకున్నావా? డిడ్ యూ టేక్ పర్మిషన్ ఫ్రమ్ మీ? నా దగ్గర పర్మిషన్ తీసుకున్నావా? ఎస్ సార్, ఐ టుక్ పర్మిషన్ సార్. నీ పర్మిషన్ తీసుకున్నా? ఎస్ ఐ టుక్. తీసుకోలేదు, ఐ డిడ్ నాట్ టేక్. ఇది మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో ప్రశ్న అడిగేటప్పుడు డిడ్ తో స్టార్ట్ చేయాలి. ఇది హెల్పింగ్ వెర్బ్. క్లియర్? నెక్స్ట్, నెగటివ్ ఇంటరాక్టివ్. సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనకి నెగటివ్ ఇంటరాక్టివ్ చూద్దాం ఒకసారి. మీకు చెప్పాను, నెగిటివ్ ఇంటరాక్టివ్ అంటేనే ప్రశ్నలోనే నెగిటివ్ ఉంటుంది. అప్పుడు మనకి ఫ్రేమ్ ఏంటి? హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేయాలి. అది పాజిటివ్ ఇంటరాక్టివ్ అయినా లేదా నెగిటివ్ ఇంటరాక్టివ్ అయినా ప్రశ్న అనేది హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేయాలి. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ లో హెల్పింగ్ వెర్బ్ ఏది? డిడ్. దీని తర్వాత ఏం రావాలి? డిడ్ ప్లస్ నాట్ డిడెంట్ ప్లస్ సబ్జెక్టివ్, తర్వాత V1 ప్లస్ ఆబ్జెక్టివ్. దీని తెలుగు అర్థం ఏంటి అంటే, నిన్న వచ్చావా అనేది పాజిటివ్ ఇంటరాక్టివ్. డిడ్ యూ కమ్? డిడ్ యూ కమ్? నిన్న వచ్చావా? నిన్న కలిసావా మా ఫ్రెండ్ ని? డిడ్ యూ మీట్? కలవలేదా? డిడ్ ప్లస్ నాట్ డిడెంట్. సబ్జెక్టు తీసుకుంటున్నాను. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఇవి ఎందుకు తీసుకున్నాను వరుసకంటే, ఐ అనేది ఒక అక్షరం, నేను, ఉ అనేది 2 అక్షరాలు, మేము లేదా మనము, యు అనేది 3 అక్షరాలు, నీవు లేదా మీరు, దే అనేది 4 అక్షరాలు, వారు లేదా వీరు. అందుకే ఐ, వి, యు, దే అనేది ఆర్డర్ గా తీసుకోండి. నెక్స్ట్, హీ, సీట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, మనకు తెలిసింది. అప్పుడు ఏం చెప్పాలి? డిడ్ ప్లస్ నాట్ డిడెంట్, తర్వాత సబ్జెక్ట్ తీసుకోండి. తర్వాత ఏం రావాలి? వెర్బ్ 1. ఎందుకు రావాలి మీకు చెప్పాను. డిడ్ ఆల్రెడీ పాస్ట్ లో ఉంది. డూ, డిడ్, డన్. డిడ్ పాస్ట్ లో ఉంది. తర్వాత సారీ, వెర్బ్ అనేది మొదటి రూపంలో ఉండాలి. డిడ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్. డిడెంట్ యూ, V1 రావాలి. ఫస్ట్ మనకి ఏముంది? టేక్ టు. ఇప్పుడు ఏం కావాలి మనకి? టేక్ కావాలి. అంటే డిడెంట్ ఐ టేక్ కాఫీ ఎస్టర్డే. అంటే ఏంటి? డిడెంట్ ఐ టేక్ కాఫీ ఎస్టర్డే. నేను నిన్న కాఫీ తీసుకోలేదా? తీసుకున్నావా అంటే అడిగేటప్పుడు పాజిటివ్ గా ఉంది. తీసుకున్నావా? పాజిటివ్. ఎస్. డిడ్ యూ టేక్? నిన్న క్లాస్ కి వచ్చావా? డిడ్ యూ కమ్? నాకు చెప్పావా? డిడ్ యూ టెల్? నన్ను అడిగావా? డిడ్ యూ ఆస్క్ అని చెప్పాలి. మరి ఇదేంటిది? నీవు నిన్న నన్ను కలవలేదా? ఇప్పుడు ఏం చెప్పాలి? డిడ్ ప్లస్ నాట్. ఫ్రేమ్ చూసుకోండి. ఫ్రేమ్ మీకు వస్తే సెంటెన్స్ ఫామ్ చేయగలరు. డిడ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ఏమవుతుంది? డిడ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్. డిడెంట్ యూ. అప్పుడు ఏమవుతుంది? డిడెంట్ యూ టేక్? తీసుకోలేదా? తీసుకోలేదా? రాలేదా? కలవలేదా? చెప్పలేదా? తినలేదా? మాట్లాడలేదా? ఇంగ్లీష్ నేర్చుకోలేదా నువ్వు? గతంలో నేర్చుకోలేదా? అప్పుడు ఏం చెప్పాలి? డిడ్ ప్లస్ నాట్ ప్లస్ యూ. నేను అడుగుతున్నాను కదా, డిడెంట్ యూ లెర్న్ ఇంగ్లీష్? నేర్చుకోలేదా? నీవు నిన్న రాలేదా? డిడెంట్ యూ కమ్? నీవు నిన్న చెప్పలేదా? డిడెంట్ యూ టెల్? నన్ను అడగలేదా? డిడెంట్ యూ ఆస్క్? నీవు నిన్న మీ ఫ్రెండ్ ని కలవలేదా? డిడెంట్ యూ మీట్? నీవు సినిమా చూడలేదా? డిడెంట్ యూ వాచ్? నీవు దేవుణ్ణి దర్శనం చేసుకోలేదా? డిడెంట్ యూ ప్రే? నీవు దేవుణ్ణి ప్రార్థన చేయ? డిడెంట్ యూ ప్రే? ఓకే, ఇట్లా చెప్పాలి. నీవు నీ లక్ష్యాన్ని సాధించలేదా? గతంలో సాధించలేదా? డిడెంట్ యూ డిడ్ ప్లస్ డిడెంట్ యూ అచీవ్? సాధించలేదా? డిడెంట్ యూ అచీవ్ యువర్ గోల్ ఇన్ ద పాస్ట్? గతంలో సాధించలేదా? ఎస్టర్డే లేదా డే బిఫోర్ ఎస్టర్డే
లేదా లాస్ట్ వీక్, లేదా లాస్ట్ మంత్, లేదా లాస్ట్ ఇయర్, లేదా ఇన్ ద పాస్ట్, లేదా ఇన్ 2020. 2020లో నీ లక్ష్యాన్ని నువ్వు సాధించలేదు అంటే సాధించలేదా? అప్పుడు డిడెంట్ యూ అచీవ్ యువర్ గోల్ ఇన్ 2020? గతంలో సాధించలేదా? డిడెంట్ యూ అచీవ్ యువర్ గోల్ ఇన్ ద పాస్ట్? గత సంవత్సరం నీవు డిగ్రీ పూర్తి చేయలేదా? డిడెంట్ యూ కంప్లీట్? వాళ్ళు పూర్తి చేయలేదా? డిడెంట్ దే కంప్లీట్? ఆమె పూర్తి చేయలేదా? డిడెంట్ షీ కంప్లీట్? అతడు పూర్తి చేయలేదా? డిడెంట్ హీ కంప్లీట్? గతంలో అజయ్ డిగ్రీ పూర్తి చేయలేదా? డిడెంట్ అజయ్ కంప్లీట్ హిస్ డిగ్రీ ఇన్ ద పాస్ట్? గతంలో అజయ్ తన డిగ్రీ పూర్తి చేయలేదా? ఎస్, అజయ్ డిడ్ నాట్ కంప్లీట్. నో, అజయ్ కంప్లీటెడ్ హిస్ డిగ్రీ ఇన్ ద పాస్ట్. లేదు, పూర్తి చేశాడు అని అర్థం. ఇవి ఎస్ఆర్ టైప్ క్వశ్చన్స్. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో అడిగే విధానం రెండు రకాల ఎస్ఆర్ టైప్ క్వశ్చన్. వచ్చావా రాలేదా? వచ్చావా? డిడ్ యూ కమ్? రాలేదా అంటే ప్రశ్నలోనే నెగిటివ్, అంటే ప్రశ్నలోనే నెగిటివ్ అడుగుతున్నాం, అతను సమాధానం చెప్పాలి. నువ్వు నిన్న రాలేదా? నా పాస్ట్ బిఫార్మ్స్ వీడియో నువ్వు చూడలేదా? డిడెంట్ యూ వాచ్ మై వీడియోస్? చూడలేదా? అవును సార్, ఎస్ చూడలేదు సార్. ఎస్, ఐ డిడ్ నాట్ వాచ్. చూశాను సార్. లేదు, చూశాను. నేను బిఫార్మ్స్ వీడియో చూశారు కదా లాస్ట్ వీక్, చూశాను నేను. ఐ వాచ్డ్ అని చెప్పాలి. అయితే ఇదేంటిది? నిన్న కలవలేదా? నిన్న కేసరి గారిని నువ్వు కలవలేదా? డిడెంట్ యూ మీట్? కలిసావా? డిడ్ యూ మీట్? కలిశాను, ఐ మెట్. సింపుల్ V2లో రావాలి. ఐ మెట్. కలవలేదు, ఐ డిడ్ నాట్ మీట్. అంటే పాజిటివ్ చెప్పేటప్పుడు V2 రావాలి, నెగిటివ్ లో డిడ్ ప్లస్ నాట్ V1 రావాలి. ఐ డిడ్ నాట్ మీట్. ఇదేంటిది? నెగిటివ్. నిన్న నువ్వు కాఫీ తీసుకోలేదా? నిన్న కాఫీ తీసుకోలేదా మా ఇంటి దగ్గర? డిడెంట్ యూ టేక్ కాఫీ ఎట్ మై హోమ్? తీసుకోలేదా? ఆమె తీసుకోలేదా? డిడెంట్ షీ టేక్ కాఫీ? దీస్ ఆర్ నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది గత వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది చెప్పడం జరిగింది. అట్లాగే సింపుల్ పాస్ట్ కూడా మీకు చెప్పాను. ఈరోజు చెప్పే క్లాస్ ఏంటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి అంటే an action will take in the future. అంటే ఏంటి? ఫ్యూచర్ లో మనం ఒక పని చేస్తాము. ఫ్యూచర్ అంటే ఏంటి అంటే చూసుకోండి. టుమారో, ఓకే, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇన్ ద ఫ్యూచర్, ఇన్ 2026. 2026 నేను రేపు నిన్ను కలుస్తా. ఫ్రేమ్ ఆఫ్ సబ్జెక్ట్ ప్లస్ shall or will plus V1 plus objective. Subject plus shall or will plus V1 plus objective. Subject. I, we, you, they, he, she, it. అయితే ఐకి వీకి మనం షల్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ ఐ, వి, యు, దే, హీ, సిట్ కి విల్ అని అనుకోవచ్చు. ఓకే, అయితే ఐకి వీక్ అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. వీలో నేనున్నాను కదా, వీలో మనము అంటే నేనున్నా, మేము అంటే నేనున్నా. అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ కి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కి షల్ అని ఉపయోగించాలి. ఫ్యూచర్ లో షల్ ఉపయోగించాలి. షల్ అంటే ఏంటి అంటే ఏం లేదు, విల్లుకి బదులుగా ఉపయోగించేదే. బోత్ ఆర్ సేమ్ హెల్పింగ్ వెర్బ్స్, రెండల్లా ఒకే హెల్పింగ్ వెర్బ్స్. అయితే షల్ అనేది ఏది కాదు, విల్లుకి బదులుగా ఉపయోగించేదే ఫ్యూచర్ లో. మళ్ళీ చెప్తున్నా, విల్లుకి బదులుగా ఉపయోగించేదే షల్. అయితే మనం ఫ్యూచర్ లో ఐకి వీకి మాత్రమే షల్ ఉపయోగించాలి. తర్వాత రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ కి ఐ, వి, యు, దే, హీ, సిట్ కి విల్ తీసుకోవచ్చు. సో మనం ఐకి వీ కూడా విల్ తీసుకోవచ్చు. కానీ షల్ అనేది కొత్త పదం ఏం కాదు, విల్లుకి బదులుగా ఉపయోగించేది షల్, అంతే, ఇంకేం చేంజ్ చేయకండి. రైట్. నెక్స్ట్
ఫ్రేమ్ ఏంటి? సబ్జెక్ట్ షల్ విల్ ప్లస్ V1. షల్ కోసం నేర్చుకున్నాము. ఐకి విల్కే ఐకి వీకి మాత్రం ఉపయోగించాలి ఫ్యూచర్. క్లియర్? సబ్జెక్ట్ తీసుకున్నా షల్ ఆర్ విల్, షల్ ఆర్ విల్, ఐ విల్. తర్వాత ఏంటి? వెర్బ్ 1. వెర్బ్ 1 ఎగ్జాంపుల్ వెర్బ్ తీసుకుందాం. వస్తా కమ్, కేమ్ కమ్. కలుస్తా మీట్, మెట్ మెట్. చెబుతా టెల్, టోల్డ్ టోల్డ్. ఓకే, టోల్డ్. నెక్స్ట్ రేపు నేను రాస్తా రైట్, రోడ్. ఓకే, రిటర్న్. ఓకే, రాస్తా రిటర్న్. క్లియర్? అంటే ఏంటి? రేపు నేను నిన్ను కలుస్తా, ఐ విల్ మీట్, ఐ విల్ మీట్ యూ, ఐ విల్ మీట్. ఎప్పుడు? ఐ విల్ మీట్ యూ, ఐ విల్ మీట్ యూ టుమారో. అంటే ఏంటి? రేపు నిన్ను కలుస్తా అంటే ఏం రావాలి? ఐ విల్ మీట్ యూ టుమారో, ఐ విల్ మీట్ యూ టుమారో, ఐ విల్ మీట్ యూ టుమారో. ఐ విల్ మీట్ యూ టుమారో. రేపు కలుస్తా. వాళ్ళు రేపు నేను కలుస్తారు, దే విల్ మీట్ యూ టుమారో. ఆమె కలుస్తుంది, సీ విల్ మీట్. అట్లాగే రవి రేపు నిన్ను కలుస్తాడు. రవి సబ్జెక్ట్ ఏంటి? రవి విల్ మీట్. నేను ఫ్యూచర్ లో ఒక పని చేస్తా అంటే విల్, విల్ అంటేనే ఫ్యూచర్, విల్ అంటేనే ఫ్యూచర్. రేపు వస్తా, ఐ విల్ కమ్. రేపు కలుస్తా, ఐ విల్ మీట్. రేపు నేను విషయం చెప్తా, ఐ విల్ టెల్ వన్ ఇంపార్టెంట్ థింగ్ యూ. నీకు నేను రేపు ఒక ముఖ్య విషయం చెబుతాను, ప్లీజ్ నువ్వు అక్కడే ఉండు, రేపు విషయం చెప్తాను నీకు అంటే ఇలా చెప్పాలి. ఎస్, ఐ విల్ టెల్ యూ. రేపు నీకు చెబుతాను అని చెప్పాలి. ఓకే, ఆమె రేపు వస్తుంది, షీ విల్ కమ్. రేపు కలుస్తుంది, షీ విల్ మీట్. ఓకేనా? అతడు రేపు ఎగ్జామ్ రాస్తాడు, హీ విల్ రైట్ ఎగ్జామ్ కమ్. అతడు వస్తాడు, హీ విల్ కమ్. అతడు రేపు కలుస్తాడు, హీ విల్ మీట్. సబ్జెక్ట్ తర్వాత విల్ తర్వాత మీట్. అతడు రేపు మనకి చెబుతాడు, హీ విల్ టెల్. అతడు రేపు ఎగ్జామ్ రాస్తాడు, హీ విల్ రైట్. అతడు రేపు ఇంగ్లీష్ లో మాట్లాడతాడు, హీ విల్ స్పీక్. ఓకే, అతడు రేపు కారు కొంటాడు, హీ విల్ బై. నేను కొంటా, ఐ విల్ బై ఏ కార్. ఎప్పుడు? టుమారో, రేపు కొంటా, ఎల్లుండి కొంటా, డే ఆఫ్టర్ టుమారో. నేను వచ్చే వారం ఒక కార్ కొంటా, ఐ విల్ బై ఏ కార్ నెక్స్ట్ వీక్. వచ్చే నెల కార్ కొంటా, ఐ విల్ బై ఏ కార్ నెక్స్ట్ మంత్. వచ్చే సంవత్సరం ఒక కార్ కొంటా, ఐ విల్ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్. ఫ్యూచర్ లో నేను కారు కొంటా, ఐ విల్ బై ఏ కార్ ఇన్ ద ఫ్యూచర్. 2026లో కారు కొంటా, ఐ విల్. అంటే రేపటి నుండి వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే ఒక పని చేస్తాము అంటే ఏం రావాలి? విల్ ప్లస్ V1, విల్ ప్లస్ V1, విల్ ప్లస్ V1 రావాలి. ఏం రావాలి? విల్ ప్లస్. నేను వస్తా, ఐ విల్ కమ్. వాళ్ళు వస్తారు, దే విల్ కమ్. అతడు వస్తాడు, హీ విల్ కమ్. ఆమె వస్తుంది, షీ విల్ కమ్. సింపుల్ ప్రెజెంట్ లో మనం చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ V1 రావాలి. సింపుల్ పాస్ట్ లో చూసుకుంటే సబ్జెక్ట్ తర్వాత V2 రావాలి. మరి సింపుల్ ఫ్యూచర్ లో విల్ ప్లస్ V1, విల్ ప్లస్ V1 అంటే ఏంటి? నేను వస్తానంటే ఐ విల్ కమ్. ఓకే, రేపు నీకు డబ్బులు ఇస్తా, ఐ విల్ గివ్ మనీ. వచ్చే వారం ఇస్తా, ఐ విల్ గివ్ మనీ నెక్స్ట్ వీక్. ఓకే, వాళ్ళు రేపు జగన్ కలుస్తారు. ఇలా చెప్పాలి, దే విల్ మీట్ టు జగన్. ఎప్పుడు? టుమారో. వచ్చే వారం నేను సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకుంటా. అప్పుడు ఎలా చెప్పాలి? ఐ విల్ టేక్. వాళ్ళు తీసుకుంటారు, దే విల్ టేక్. సబ్జెక్ట్ తర్వాత విల్ తర్వాత V1 రావాలి. సబ్జెక్ట్ ఏదైనా విల్ తర్వాత V1 రావాలి. ఐ షల్ టేక్, ఐ విల్ టేక్, రెండు ఒకటే. నెక్స్ట్ వాళ్ళు రేపు క్లాస్ వింటారు. ఎలా చెప్పాలి? దే విల్ లిసన్. పాటలు పాడతారు, దే విల్ సింగ్. క్రికెట్ ఆడతారు, దే విల్ ప్లే. రేపు ధోని హైదరాబాద్ లో క్రికెట్ ఆడతారు. ఎలా చెప్పాలి? ధోని విల్ ప్లే క్రికెట్ ఇన్ హైదరాబాద్ లో క్రికెట్ ఆడతారు. నేను ఆడతాను, నేను రేపు ధోనితో క్రికెట్ ఆడతా, ఐ విల్ ప్లే క్రికెట్ విత్ ధోని టుమారో. వాళ్ళు రేపు క్రికెట్ ఆడతారు, దే విల్ ప్లే. ఓకే, కోహ్లీ రేపు ధోనితో క్రికెట్ ఆడతాడు. కోహ్లీ థర్డ్ పర్సన్ సింగులర్ కదా. కోహ్లీ విల్ ప్లే క్రికెట్ విత్ ధోని టుమారో ఇన్ హైదరాబాద్ లో రేపు కోహ్లీ ధోనితో క్రికెట్ ఆడతాడు అని చెప్పాలి. రేపు నేను బిర్యానీ తీసుకొస్తాను నీ కోసం, ఐ విల్ బ్రింగ్ బిర్యానీ ఫర్ యూ. వాళ్ళు తీసుకొస్తారు నా కోసం, దే విల్ బ్రింగ్ బిర్యానీ ఫర్ మీ. ఓకే, ఆమె రేపు నా కోసం బిర్యానీ తీసుకొస్తుంది, షీ విల్ బ్రింగ్ బిర్యానీ ఫర్ మీ. ఓకే, రేపు నేను నీ కోసం బిర్యానీ వండుతా, ఐ విల్ కుక్ బిర్యానీ ఫర్ యూ, వాళ్ళ కోసం వండుతా నేను బిర్యానీ, ఐ విల్ కుక్ బిర్యానీ ఫర్ దెమ్. ఆమె కోసం రేపు నేను వెయిట్ చేస్తా, ఐ విల్ వెయిట్ ఫర్ హర్. ఆమె కోసం వెయిట్ చేస్తా, నీ కోసం నేను వెయిట్ చేస్తా. నీ కోసం నేను అక్కడ రేపు వెయిట్ చేస్తాను, ఐ విల్ వెయిట్ ఫర్ యూ దే. అక్కడ వెయిట్ చేస్తాను. ఓకేనా?
లేదు ఇక్కడ నేను వెయిట్ చేస్తా, ఐ విల్ వెయిట్ ఫర్ యూ హియర్ టుమారో, లేదా వచ్చే వారం, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇన్ ఫ్యూచర్, వాట్ ఎవర్. ఏదైనా ఫ్యూచర్ లో చెప్పినప్పుడు సబ్జెక్ట్ తర్వాత విల్ తర్వాత V1 రావాలి. రేపు నేను జాబ్ చేస్తా, ఐ విల్ డూ జాబ్ ఇన్ MNC కంపెనీ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ లో జాబ్ చేస్తాను, నేను ఫ్యూచర్ లో డబ్బులు సంపాదిస్తా. ఎలా చెప్పాలి? ఐ విల్ ఎర్న్ మనీ, ఐ విల్ ఎర్న్ మనీ. ₹1,00,00,000 సంపాదిస్తా. 2026లో నేను ₹1,00,00,000 సంపాదిస్తాను. ఎలా చెప్పాలి? ఐ విల్ ఎర్న్ 1 crore money in 2026. రేపు బెంజ్ కార్ కొంటా, ఐ విల్ బై. నీవు కొంటావు రేపు బెంజ్ కార్, నువ్వు కొంటావు, యూ విల్ బై. వాళ్ళు కొంటారు, దే విల్ బై. ఫ్యూచర్ అంటేనే విల్. ఫ్యూచర్ లో ఒక పని చేస్తావా, ఫ్యూచర్ లో ఒక పని చేస్తావా, విల్ ఉపయోగించు. విల్ తర్వాత V1 రావాలి. ఐ విల్ కేమ్, తప్పు. ఐ హ్యావ్ కమ్, తప్పు. ఐ విల్ బీ, తప్పు. ఏం చెప్పాలి? ఫ్యూచర్ లో ఒక పని జరుగుతుంది, వెర్బ్ రావాలి. ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్, రేపు ఉంటాను, నేను రేపు నీతో ఉంటా. ఐ విల్ బీ విత్ యూ, ఉంటాను, బి. ఐ విల్ బీ విత్ యూ, బీ ఫార్మ్స్ లో మనం నేర్చుకున్నాం. ఓకేనా? మరి ఇదేంటిది? విల్ పక్కన బి వస్తే బి ఫార్మ్స్. ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ బీ హ్యాపీ, ఐ విల్ బీ విత్ మై ఫ్యామిలీ, ఐ విల్ బీ అన్ ఇంజనీర్ ఇన్ ఫ్యూచర్, ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ లో ఉంటాను అని అర్థం. నేను ఫ్యూచర్ లో ఇంజనీర్ గా ఉంటా, ఐ విల్ బీ అన్ ఇంజనీర్ ఇన్ ఫ్యూచర్. నేను ఫ్యూచర్ లో మా ఫ్యామిలీతో ఉంటా, ఐ విల్ బీ విత్ మై ఫ్యామిలీ. నేను ఫ్యూచర్ లో అశోక్ తో ఉంటా, ఐ విల్ బీ విత్ అశోక్ ఇన్ ద ఫ్యూచర్. మరి ఇదేంటిది? నేను రేపు అశోక్ని కలుస్తా, ఐ విల్ మీట్ టు అశోక్. రేపు నేను ప్రకాష్ ని తిడతాను, ఐ విల్ స్కోల్ టు ప్రకాష్, తిడతాను. రేపు నేను ప్రకాష్ కి డబ్బులు ఇస్తా, ఐ విల్ గివ్ మనీ టు ప్రకాష్ అని చెప్పాలి. రేపు నేను కలుస్తాను, వస్తాను. రేపు అంటేనే ఫ్యూచర్ అంటేనే దాన్ని ఏం చెప్పాలి? ఫ్యూచర్ అంటేనే విల్ గా చెప్పాలి. విల్ ఫ్యూచర్ అంటేనే విల్. ఇది విల్ ఫ్యూచర్ అనమాట. అంటే ఫ్యూచర్ లో చేస్తామని చెప్పాలి. సబ్జెక్ట్ తర్వాత విల్ ప్లస్ V1 రావాలి. ఇది పాజిటివ్ సెంటెన్స్. క్లియర్? సబ్జెక్ట్ విల్ ప్లస్ V1. సబ్జెక్ట్ ఏదైనా విల్ తర్వాత V1 రావాలి. ఇది V1 రావాలి. క్లియర్? నెక్స్ట్ ఏంటి మనకి? నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఎలా చెప్పాలి? నెగిటివ్ ఏంటి? నెగిటివ్ అంటే నాట్ రావాలి. నాట్ ఎక్కడ పెట్టాలి అంటే హెల్పింగ్ వెర్బ్ పక్కన పెట్టాలి. మరి దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఏది? విల్ ప్లస్ నాట్. ఇది హెల్పింగ్ వెర్బ్. విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? విల్ ప్లస్ నాట్ వోంట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ నాట్ వోంట్ ప్లస్ V1. ఫ్యూచర్ లో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, పాజిటివ్ ఇంటరాక్టివ్ అయినా నెగిటివ్ ఇంటరాక్టివ్ అయినా వెర్బ్ అనేది మొదటి రూపంలోనే ఉండాలి. ఓకే, ఇట్ డజంట్ చేంజ్ వెర్బ్ ఫార్మ్స్ ఇన్ సింపుల్ ఫ్యూచర్. ఫ్యూచర్ లో సింపుల్ ఫార్మ్ ఇది మారదు. ఓకే, వెర్బ్ V1 లోనే ఉంటుంది. క్లియర్? సబ్జెక్ట్స్. నెగిటివ్ ఏంటి? వోంట్. ఐ వోంట్ మీట్ యూ టుమారో. రేపు నేను నిన్ను కలవను, రేపు నేను నీకు డబ్బులు ఇవ్వను. తీసుకున్నా కదా, ఐ గేవ్ మనీ ఫ్రమ్ యూ లాస్ట్ మంత్ 1 crore. ₹1,00,00,000 తీసుకున్నా, నేను రేపు నీకు డబ్బులు ఇవ్వను. ఐ వోంట్ గివ్. రేపు నేను ఇన్స్టిట్యూట్ రాను సార్, ఐ విల్ హ్యావ్ సమ్ వర్క్. నాకు రేపు కొద్ది పని ఉంది సార్, అందుకే సార్ ఐఎమ్ టెల్లింగ్ యూ, రేపు నేను ఇన్స్టిట్యూట్కి రాను సార్. ఐ వోంట్ కమ్ టు ఇన్స్టిట్యూట్ టుమారో. సార్ రేపు ఇన్స్టిట్యూట్ రాను సార్. వాళ్ళు రారు సార్, వాళ్ళు కూడా చెప్పారు సార్ నాకు, వాళ్ళు కూడా రారు. దే వోంట్ కమ్. ఆమె రాదు, షీ వోంట్ కమ్. అతడు రాడు, హీ వోంట్ కమ్. సబ్జెక్ట్ ఏదైనా రాడు అంటే వోంట్ చెప్పాలి. వోంట్ అంటే ఫ్యూచర్ అంటే విల్లలో చెప్తున్నారు. వస్తాను, ఐ విల్. కలుస్తాను, ఐ విల్ మీట్. ఈరోజు మేము సినిమాకి వెళ్తాం, వీ విల్ గో. సినిమా చూస్తాం, వీ విల్ వాచ్. చూడము, రేపు మేము సినిమా చూడము. ఎలా చెప్పాలి? వీ వోంట్ వాచ్. రేపు ఇంటర్వ్యూకి వెళ్ళం సార్, వెళ్ళరు కదా, ఏం చెప్పాలి? వీ వోంట్ గో. మేము ఇంటర్వ్యూకి వెళ్ళం, వీ వోంట్ గో. వాళ్ళు వెళ్ళరు, దే వోంట్ గో. విల్ ప్లస్ నాట్ వోంట్. ఫ్యూచర్ లో వెళ్ళను, చేయను అని చెప్పాలి. ఇది మనకి నెగిటివ్. ఓకేనా? వచ్చే సంవత్సరం నేను కార్ కొనను, ఐ వోంట్ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్. నేను ఫ్యూచర్ లో డాక్టర్ అవ్వను. అప్పుడు ఏం చెప్పాలి? ఐ వోంట్ బికమ్ ఏ డాక్టర్ ఇన్ ద ఫ్యూచర్. నేను ఫ్యూచర్ డాక్టర్ అవ్వను, అవుతాను. ఐ విల్ బికమ్. అవ్వను, ఐ వోంట్ బికమ్ అని చెప్పాలి. ఫ్యూచర్ 2026లో లండన్ వెళ్ళను, ఐ వోంట్ గో టు లండన్ ఇన్ 26. అంటే 2026లో లండన్ వెళ్ళను. వచ్చే నెల వెళ్ళను, ఐ వోంట్ గో టు లండన్ నెక్స్ట్ మంత్. వచ్చే వారం లండన్ వెళ్ళను, ఐ వోంట్ గో టు లండన్ నెక్స్ట్ వీక్.
నేను ఎల్లుండి లండన్ వెళ్ళను. ఐ వోంట్ గో టు లండన్. ఐ వోంట్ గో టు లండన్ డే ఆఫ్టర్ టుమారో. నేను రేపు కాక ఎల్లుండి లండన్ వెళ్ళను. రేపు వెళ్ళను. ఐ వోంట్ గో టు లండన్ టుమారో. అంతే. రేపు నేను ఎగ్జామ్ రాయను సార్. రేపు నేను డిఎస్సి ఎగ్జామ్ ఉంది, నేను రాయను. ఐ వోంట్ రైట్ ఫర్ డిఎస్సి ఎగ్జామ్ టుమారో. రేపు నేను ఎగ్జామ్ రాస్తా. దిస్ పాజిటివ్. ఐ విల్ రైట్. రాయను. ఐ వోంట్ రైట్. సబ్జెక్ట్ ఏదైనా రాయవు. ఫ్యూచర్లో చేయవా? ఫ్యూచర్లో చేయవా? వోంట్ పెట్టండి. ఫ్యూచర్లో చేయవా? వోంట్ పెట్టండి. క్లియర్. ఇది నెగిటివ్ సెంటెన్స్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో పాజిటివ్ అయింది. నెక్స్ట్ నెగిటివ్. నెక్స్ట్ ఇంటరాక్ట్. ఏంటిది? పాజిటివ్ ఇంటరాక్ట్. పాజిటివ్ ఇంటరాక్టివ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనం దేంతో స్టార్ట్ చేయాలి? హెల్పింగ్ వర్బ్. మరి దీనిలో హెల్పింగ్ వర్బ్ ఏది మనకి? షల్ ఆర్ విల్. ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ సబ్జెక్ట్. ఓకే, మనకి పాజిటివ్ ఇంటరాక్ట్. షల్ ఆర్ ఇవేంటివి? హెల్పింగ్ వర్బ్స్. అంటే ఏమొస్తుంది? షల్ ఆర్ విల్. ఐకి వీకి షల్ వస్తుంది. నెక్స్ట్ అన్నిటికీ మనం ఏం చేసుకోవచ్చు? యు, దే, షీ, ఇట్. ఓకే, రైట్. అయితే మనకి ఇక్కడ ఐకి వీకి మనం షల్ అని చెప్పుకున్నాము. అట్లాగే ఐ నుండి ఇటు వరకు ఇవన్నీ సబ్జెక్ట్స్కి, సింగులర్ సబ్జెక్ట్స్కి, ప్లూరల్ సబ్జెక్ట్స్కి మనం ఏం చేయాలి? విల్ అని చెప్పాను. అయితే ఇక్కడ ఏం రావాలి మనకి? హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్. తర్వాత ఏం రావాలి? V1 రావాలి. ఏం రావాలి? V1. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? ఇక్కడ కమ్ తీసుకుందాం. కమ్ టు ఇన్స్టిట్యూట్ టుమారో అంటే ఏంటి? రేపు నేను ఇన్స్టిట్యూట్కి వస్తా. ఐ విల్ కమ్. రాను. ఐ విల్ నాట్ లేదా ఐ వోంట్ కమ్. మరి వస్తావా? రేపు నేను ఇన్స్టిట్యూట్కి వస్తానా? విల్ లేదా షల్ ఐ కమ్. మనం వస్తామా? షల్ వి కమ్. నీవు వస్తావా? విల్ యూ కమ్. నీవు వస్తావా? వాళ్ళు వస్తారా? విల్ దే కమ్. అతను వస్తాడా? విల్ హీ కమ్. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హీ. ఇక్కడ ఏంటి? హీకి ఏం రాలేదు? విల్ హీ కమ్. ఆమె వస్తుందా? విల్ సీ కమ్. రేపు రాణి హైదరాబాద్కి వస్తుందా? విల్ రాణి కమ్. రాణి కదా, సి థర్డ్ పర్సన్ సింగులర్ కదా. మరి రవి వస్తాడా? థర్డ్ పర్సన్ సింగులర్ కదా. విల్ రవి కమ్. అశోక్ రేపు నిన్ను కలుస్తాడా? విల్ అశోక్ మీట్ యూ టుమారో. రేపు అతడు ఎగ్జామ్ రాస్తాడా? విల్ హీ రైట్. ఆమె రాస్తుందా? విల్ షీ రైట్. నీవు రాస్తావా? విల్ యూ రైట్. వచ్చే వారం నీవు రవిని కలుస్తావా? విల్ యూ మీట్ యూ రవి నెక్స్ట్ వీక్. వచ్చే నెల నువ్వు కారు కొంటావా? విల్ యూ బై ఏ కార్ నెక్స్ట్ మంత్. వచ్చే వారం కారు కొంటావా? వచ్చే సంవత్సరం ఏరోప్లేన్ కొంటావా? విల్ యూ బై an ఏరోప్లేన్ నెక్స్ట్ ఇయర్. ఫ్యూచర్ లో డాక్టర్ అవుతావా? నువ్వు డాక్టర్ అవుతావా? విల్ యూ బికమ్ అనేది V1. బికేమ్ మనకి ఏం కావాలి? బికమే కావాలి. విల్ యూ బికమ్ ఏ డాక్టర్ ఇన్ ద ఫ్యూచర్. అవుతావా? 2026లో నీ లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావా? 2026లో వచ్చే సంవత్సరంలో నీ లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావా? నీ వల్ల అవుతుందా? సాధిస్తావా? విల్ యూ అచీవ్. రేపు నన్ను మీ ఇంటికి ఆహ్వానిస్తావా? విల్ యూ ఇన్వైట్ మీ. ఆహ్వానిస్తావా? రేపు జగన్ని మీ ఇంటికి ఆహ్వానిస్తావా? విల్ యూ ఇన్వైట్ టు జగన్ టుమారో ఎట్ యువర్ హోమ్. మీ ఇంటికి ఆహ్వానిస్తావా అని అర్థం. రేపు హైదరాబాద్ వస్తావా? ఫ్యూచర్ లో ఒక పని చేస్తావా అంటే ఇక్కడ ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్ ఏది? ఫ్యూచర్ లో. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో హెల్పింగ్ వెర్బ్ ఏది? షల్ ఆర్ విల్. రేపు నీవు వస్తావా? విల్ యూ కమ్. కలుస్తావా? విల్ యూ మీట్. అవును సార్ కలుస్తా. ఎస్ ఐ విల్ మీట్. కలవను. ఐ వోంట్ మీట్. రేపు ఎగ్జామ్ రాస్తావా? రేపు ఎగ్జామ్ ఉందని చెప్పావు కదా. రేపు ఎగ్జామ్ రాస్తావా? విల్ యూ రైట్? ఎస్ ఐ విల్ రైట్. నో ఐ వోంట్ రైట్. నెక్స్ట్ ఆమె రేపు ఒక పాట పాడుతుందా? ఆమె రేపు ఒక పాట పాడుతుందా? విల్ షీ సింగ్ ఏ సాంగ్? ఎస్ షీ విల్ సింగ్. నో షీ వోంట్ సింగ్. ఆమె రేపు చెస్ ఆడుతుందా? ఆమె రేపు మనతో చెస్ ఆడుతుందా? విల్ షీ ప్లే చెస్ విత్ us? ఎస్ షీ విల్ ప్లే చెస్ విత్ us. ఆమె రేపు మనతో చెస్ ఆడదు. షీ వోంట్ ప్లే. ఆమె రేపు నేచురల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కి రాదు. షీ వోంట్ కమ్ టు నేచురల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్.
ఆమె రేపు నాకు చెప్పదు. షీ వోంట్ టెల్ మీ. నాకు చెప్పదు. చెబుతుంది, షీ విల్ టెల్. చెప్పదు, షీ వోంట్. మరి ఇదేంటిది? చెబుతుందా? విల్ షీ టెల్ యూ? ఆమె నీకు చెబుతుందా? ఆమె నిన్ను కలుస్తుందా? విల్ షీ మీట్ యూ? రేపు ఆమె ఇంటర్వ్యూకి హాజరవుతుందా? విల్ షీ అటెండ్? ఆమె రేపు టెంపుల్ కి వెళ్తుందా? విల్ షీ గో? ఆమె రేపు చర్చికి వెళ్తుందా? విల్ షీ గో టు ద చర్చ్? ఆమె రేపు మసీదుకి వెళ్తుందా? విల్ షీ గో టు ద మసీద్? మసీదుకి వెళ్తుందంటే విల్ షీ గో టు ద మసీద్ అని చెప్పాలి, వెళ్తుందని. ఆమె రేపు నీకు డబ్బులు ఇస్తుందా? విల్ షీ గివ్? కలుస్తుందా? విల్ షీ మీట్? ఆమె రేపు హైదరాబాద్కి వస్తుందా? విల్ షీ కమ్? వచ్చే వారం వస్తుందా? విల్ షీ కమ్ టు హైదరాబాద్ నెక్స్ట్ వీక్? వచ్చే నెల వస్తుందా? విల్ షీ కమ్ టు హైదరాబాద్ నెక్స్ట్ మంత్? వచ్చే సంవత్సరం వస్తుందా? విల్ షీ కమ్ టు హైదరాబాద్ నెక్స్ట్ మంత్? ఫ్యూచర్ లో ఆమె లండన్ కి వెళ్తుందా? విల్ షీ గో టు లండన్ నెక్స్ట్ ఇయర్? ఫ్యూచర్ లో ఆమె లండన్ కి వెళ్తుందా? విల్ షీ గో టు లండన్ ఇన్ ద ఫ్యూచర్? 2026లో ఆమె ఒక కారు కొంటదా ఫ్యూచర్ లో? ప్రశ్న. అదలా విల్ షీ బై ఏ కార్ ఇన్ 2026? ఓకే, మీకు నెగిటివ్ సెంటెన్స్ అనేది చెప్పబోతున్నాను. క్లియర్? నెక్స్ట్, నెగిటివ్ ఇంటరాక్టివ్ అనేది దేంతో స్టార్ట్ చేయాలి? పాజిటివ్ లేదా నెగిటివ్? నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో లేను, ఐ ఆమ్ నాట్. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఉన్నావా? ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్. మరి రేపు నువ్వు హైదరాబాద్ కి వస్తావా? విల్ యూ కమ్? విల్ అనేది ఏంటి? హెల్పింగ్ వెర్బ్. నిన్న వచ్చావా? ఎలా చెప్పాలి దీన్ని? చెప్పండి. నిన్న హైదరాబాద్ కి వచ్చావా? గత క్లాస్ లో మనం చెప్పుకున్నాం. డిడ్ యూ కమ్? గతంలో పని అయిందా? డిడ్ ఉపయోగించి. ప్రతిరోజు వస్తావా? డూ యూ కమ్ అంటే ప్రతిరోజు వస్తావా? నిన్న వచ్చావంటే డిడ్ యూ కమ్? నిన్న వచ్చావా అంటే డిడ్ యూ కమ్? రేపు వస్తావా? విల్ యూ కమ్? ఇది మనకి ఇంటరాక్టివ్ ఇప్పుడు చెప్పుకున్నాం. నెక్స్ట్, నెగిటివ్ ఇంటరాక్టివ్. ఏంటిది? నెగిటివ్ ఇంటరాక్టివ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనము హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ రావాలి. అప్పుడు ఏమవుతుంది? హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ రావాలి. ఇప్పుడు ఏమవుతుంది? విల్ ప్లస్ నాట్. ఏమవుతుంది? విల్ ప్లస్ నాట్ ఏ వోంట్. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ అంటే ఏంటి? విల్ ప్లస్ నాట్ ఏంటి? వోంట్ అనాలి. ఓకే, వోంట్ ప్లస్ సబ్జెక్టివ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్. ఇట్ ఈస్ నెగిటివ్ ఇంటరాక్టివ్. విల్ ప్లస్ నాట్ ఏ వోంట్, అందుకే చెరిపేశాను. విల్ ప్లస్ నాట్ ఏ వోంట్ అవుతుంది. ఓకేనా? ఇది హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్. హెల్పింగ్ వెర్బ్ ఏది? విల్ ప్లస్ నాట్ వోంట్. అది ఇప్పుడు ఏం కావాలి మనకి? వోంట్ ప్లస్ సబ్జెక్ట్. వోంట్ ప్లస్ సబ్జెక్ట్. తర్వాత ఏం రావాలి? V1 రావాలి. ఏం రావాలి? V1. అప్పుడు ఏమవుతుంది మనకి? కమ్ తీసుకుందాం. కమ్ టు ఇన్స్టిట్యూట్ టుమారో. టీఎం అంటే టుమారో. రేపు నువ్వు ఇన్స్టిట్యూట్కి వస్తావా అంటే విల్ యూ కమ్. ఏంటిది? విల్ ప్లస్ యూ. మనం ఇంటరాక్టివ్ నేర్చుకున్నాం. పాజిటివ్ ఇంటరాక్టివ్ ఇదేంటిది మనకి? ఇది వస్తావు. పాజిటివ్ ఇంటరాక్టివ్ వస్తావా అంటే విల్ యూ కమ్. మరి రావా? నెగిటివ్ ఇంటరాక్టివ్. రేపు రావా? వోంట్ యూ కమ్ టు ఇన్స్టిట్యూట్ టుమారో? రేపు నువ్వు ఇన్స్టిట్యూట్ కి రావా? నాకు చెప్పవా ఆ విషయం గురించి నాకు చెప్పవా ప్లీజ్? ఎలా చెప్పాలి? వోంట్ యూ టెల్ మీ అబౌట్ దట్ మ్యాటర్? అతని గురించి నాకు చెప్పవా? వోంట్ యూ టెల్ మీ అబౌట్ హిమ్ అంటే అతని గురించి నాకు చెప్పవా అని అర్థం. ఓకేనా? వాళ్ళ గురించి నాకు చెప్పవా? వోంట్ యూ టెల్ మీ అబౌట్ దెమ్? వాళ్ళ గురించి నాకు చెప్పవా? నీ గురించి చెప్పవా? వోంట్ యూ టెల్ మీ అబౌట్ యూ? నీవు నా గురించి చెప్పవా అంటే నీ గురించి నాకు చెప్పవా అంటే ఎలా చెప్పాలి? వోంట్ యూ టెల్ మీ అబౌట్ యూ అని చెప్పాలి. ఇదేంటిది? రేపు రావా? వోంట్ యూ కమ్. రేపు ఈ వచ్చే వారం నువ్వు బిర్యానీ తినవా? బిర్యానీ. వోంట్ విల్ ప్లస్ నాట్. వోంట్ యూ ఈట్ బిర్యానీ నెక్స్ట్ వీక్? వచ్చే నెల నీవు గోవాకి వెళ్ళవా? వోంట్ యూ గో? వాళ్ళు వెళ్ళరా? వోంట్ దే గో? మనం వెళ్ళమా? వోంట్ వీ గో? నేను రేపు నేను ఇన్స్టిట్యూట్ కి వెళ్ళనా? వోంట్ ఐ గో? రేపు నేను మా ఫ్రెండ్ ని కలవనా? వోంట్ ఐ మీట్? నీవు కలవవా? వోంట్ యూ మీట్? వాళ్ళు కలవరా? వోంట్ దే మీట్? అతడు రేపు తన ఫ్రెండ్ ని కలవడా? వోంట్ హీ మీట్ హిస్ ఫ్రెండ్ టుమారో? వచ్చే సంవత్సరం నేను మోదీని కలవనా? వచ్చే సంవత్సరం నేను
మోదీ గారిని కలవనా? వోంట్ ఐ మీట్ టు మోదీ నెక్స్ట్ ఇయర్? ఫ్యూచర్లో నేను కారు కొననా? ఫ్యూచర్లో నేను కారు కొన్నా అంటే కొంటానంటే ఇంటరాక్టివ్, కొననా అంటే ప్రశ్నలోనే నెగిటివ్ ఇంటరాక్టివ్. ఎలా చెప్పాలి అప్పుడు? నెగిటివ్ ఇంటరాక్టివ్. హెల్పింగ్ వేర్ పక్కన నాట్ రావాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో డూ డస్ పక్కన నాట్ రావాలని చెప్పాను. సింపుల్ పాస్ట్ టెన్స్ లో హెల్ప్ ఉపయోగించి హెల్పింగ్ వేర్ డిడ్ దీని పక్కన నాట్ రావాలని చెప్పాను. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? వోంట్. ఏంటవుతుంది? విల్ ప్లస్ నాట్ వోంట్. వోంట్ యూ బై? కొనవా కారు? ఎప్పుడు? రేపు కొనవా? వోంట్ యూ బై ఏ కార్ టుమారో? వచ్చే ఎల్లుండి కొనవా నువ్వు? వోంట్ యూ బై ఏ కార్ డే ఆఫ్టర్ టుమారో? వచ్చే వారం వోంట్ యూ బై నెక్స్ట్ వీక్? వచ్చే నెల వోంట్ యూ బై ఏ కార్ నెక్స్ట్ మంత్? వచ్చే సంవత్సరం కొనవా? వోంట్ యూ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్? ఫ్యూచర్ లో డాక్టర్ కావా? నువ్వు ఇంజనీర్ కావా? ఇంజనీర్ అవ్వవా? ఎలా చెప్పాలి? వోంట్ యూ బికమ్ అన్ ఇంజనీర్ ఇన్ ద ఫ్యూచర్? 2026లో డబ్బులు సంపాదించవా? సంపాదిస్తావా అంటే విల్ ప్లస్ సబ్జెక్ట్ పాజిటివ్ ఇంటరాక్ట్. సంపాదిస్తావా? వస్తావా అంటే అడగలోనే పద్ధతిగా అడుగుతున్నాము. రేపు వస్తారా? మీరు రేపు కలుస్తారా? ఇంగ్లీష్ నేర్చుకుంటారా? ప్రాక్టీస్ చేస్తారా? రేపు మీరు మీటింగ్కి హాజరవుతారండి. ఇదేంటిది? ప్రశ్నలోనే నెగిటివ్ ఇంటరాక్టివ్. అవ్వరా? నువ్వు డాక్టర్ కావా? ఫ్యూచర్ డాక్టర్ నువ్వు కావా? అప్పుడు విల్ ప్లస్ నాట్, విల్ హెల్పింగ్ వేర్ ప్లస్ నాట్. వోంట్ యూ బికమ్, వోంట్ యూ మీట్, వోంట్ యూ బై, వోంట్ యూ పర్చేస్, వోంట్ యూ ఆస్క్, వోంట్ యూ గివ్, వోంట్ యూ టేక్. రేపు తీసుకోవా? రేపు నువ్వు ఐటీ కోర్స్ తీసుకోవా? వోంట్ యూ టేక్. ఇంగ్లీష్ మాట్లాడవా? రేపు నీవు మీ సార్తో ఇంగ్లీష్ మాట్లాడవా? ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మాట్లాడవా? వోంట్ యూ స్పీక్ ఇన్ ఇంటర్వ్యూ టుమారో? రేపు మాట్లాడవా? నువ్వు లెటర్ రాయవా? వోంట్ యూ రైట్ ఏ లెటర్ ఇన్ ఇంగ్లీష్లో నువ్వు లెటర్ రాయవా? రాస్తావా అంటే విల్ యూ రైట్. రాయవా? వోంట్ యూ రైట్. సబ్జెక్టు ఏదైనా హెల్పింగ్ వెర్బ్ మనకి ఏం రావాలి? విల్ ప్లస్ నాట్. విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? వోంట్. ఏమవుతుంది? విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? వోంట్ రావాలి. వోంట్ ఐ, వోంట్ వి, వోంట్ యూ, వోంట్ దే, వోంట్ హీ, వోంట్ సీ, వోంట్ ఇట్. ఇది రేపు రాదా? ఇక్కడికి ఇది రేపు రాదా? ఏం చెప్పాలి? వోంట్ ఇట్ కమ్ హియర్ టుమారో. రేపు ఇది రాదా అని అర్థం. అంటే సబ్జెక్ట్ ఏదైనా వోంట్ రావాలి. నెగిటివ్ ఇంటరాక్టివ్ లో విల్ ప్లస్ నాట్. వోంట్ యూ తర్వాత వెర్బ్ అనేది మొదటి రూపంలో ఫ్యూచర్ కదా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, ప్రశ్నలో పాజిటివ్ ఇంటరాక్టివ్ అయినా నెగిటివ్ ఇంటరాక్టివ్ అయినా వెర్బ్ లో మార్పు ఉండదు. ఓకే. సింపుల్ పాస్ట్ లో మళ్ళీ మారుతుంది. మీకు చెప్పాను నేను. సింపుల్ ప్రెజెంట్ అయితే V1 రావాలి, V1 కి ఎస్ రావాలని చెప్పాను. సింపుల్ పాస్ట్ లో పాజిటివ్ లో V2 రావాలని చెప్పాను, నెక్స్ట్ నెగిటివ్ లో డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 రావాలని చెప్పాను. క్లియర్? ఇదేంటిది? సింపుల్ ఫ్యూచర్. ఐ విల్ కమ్, వస్తాను. రేపు నీతో వస్తా. ఐ విల్ కమ్ విత్ యు టుమారో. రేపు నేను రాను. ఐ వోంట్ కమ్. వస్తానా? నేను వస్తానా? విల్ ఐ కమ్. రానా? వోంట్ ఐ కమ్. నువ్వు రావా? వోంట్ ఐ కమ్. వాళ్ళు రారా? వోంట్ దే కమ్. ఆమె రాదా? వోంట్ షీ కమ్. అతడు రాడా? వోంట్ హీ కమ్. రేపు నువ్వు మా ఊరు రావా? వోంట్ యూ కమ్ టు మై విలేజ్ టుమారో. రేపు మా ఊరు రావా చెప్పాలి. అట్లా అంటే ఏదైనా ఫ్యూచర్ లో చెయ్యవా అంటే వోంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 రావాలి. ఇది మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో నెగిటివ్ ఇంటరాక్టివ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.